ఒక సాధారణ సాయి భక్తుడిని. అందుకే అక్కడ కూర్చొని ప్రసంగించే అర్హత నాకు లేదు. బాబా ఇక్కడున్నారు. ఆయన పాదాల దగ్గర కూర్చొని నా మనసులో ఉన్నటువంటి బాబా లీలని మీతో పంచుకుందామని ఇక్కడ కూర్చున్నాను. నాలాంటి ఒక సాధారణ సాయి భక్తుడు సాయి తత్వం గురించి, బాబా తత్వం గురించి ఇంత పెద్ద వేదికపై ఇంతమంది పెద్దవారి ముందు మాట్లాడటం అనేది బాబా సంకల్పం. అది సాయి లీలా వినోద కేళి. ఆయన ఎప్పుడు ఎవరి చేత ఏం పలికిస్తారో మనకు తెలియదు. బహుశా గత కొన్ని సంవత్సరాలుగా నా హృదయంలో జరుగుతున్నటువంటి ఆలోచన సరళిని మీలాంటి సాయి భక్తుల ముందు ఆవిష్కరింపచేయటం బహుశా బాబా సంకల్పమై ఉంటుంది. అందుకనే బాబా తత్వం గురించి మాట్లాడమని శ్రీ బాలచంద్ర గారు నన్ను అడిగారు. సరే, పెద్దవారు ఆయన అడిగారు, ఆయన మాట కాదనకూడదనేటువంటి ఉద్దేశంతో ఇది బాబా సంకల్పం. మన హృదయంలో ఉన్నటువంటి భావాల్ని సహచర సాయి భక్తులతో పంచుకుందాం. ఇక్కడ వక్త లేడు, శ్రోత లేరు, పంచుకోవడం మాత్రమే ఉంటుంది. ఆ ఉద్దేశంతో ఈరోజు మీ ముందు కూర్చుని నేను వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు, అంటే నా జీవితంలో జరిగినటువంటి సంఘటనలను నేను సింహావలోకనం చేసుకున్నప్పుడు నాకు అర్థమైనటువంటి విషయం, నా అవగాహనకు అంది వచ్చిన విషయం ఏంటంటే, బాబా అనుక్షణం నా పక్క నుండి ఆయన అనుగ్రహాన్ని నాపై కురిపిస్తున్నారు అని. నా జీవితంలో ఒక క్షణం అంటూ లేదు, ఏ క్షణంలో అయితే బాబా అనుగ్రహం ఆయన చూపించలేదు. జీవితంలో వచ్చినటువంటి కష్టాల్లో కానివ్వండి, సుఖాల్లో కానివ్వండి, సంతోషాల్లో కానివ్వండి, శోకంలో కానివ్వండి, ప్రతి చోట నాకు ఆయన అనుగ్రహం కొట్టొచ్చినట్టు కనపడేది. సంతోషంలో, దుఃఖంలో కూడాను. జీవితంలో నేను ఏది అడగకుండానే ఆయన అన్ని వనకూర్చిపెట్టారు. ప్రతి సంతోషాన్ని సమకూర్చారు. ప్రతి ప్రాపంచికమైనటువంటి ఆనందాన్ని నాకు ప్రసాదించారు. కానీ ప్రాపంచికమైనటువంటి ఆనందాన్ని పొందే కొద్దీ మనసుకు శాంతి అనేది ఎక్కడ దొరుకుతుంది? దొరకదు. ఒక కోరిక నెరవేరిన తర్వాత ఇంకొక కోరిక, ఇంకొక కోరిక నెరవేరిన తర్వాత ఇంకొక కోరిక, ఇలా మనస్సు అవిశ్రాంతంగా కొత్త కొత్త కోరికలకై ఎప్పుడూ కూడాను ఆరాటపడుతుంది. అన్నమాచార్య గారు అన్నట్టు, కడలేని మనసుకు కడమా ఎక్కడిది అని. అలలుడిపి నీరాడగా కడలి దగ్గరికి వెళ్ళి అలలు తగ్గాక స్నానం చేద్దామనే చందాన మనసుకు కోరికలన్నీ తగ్గాక చూద్దామంటే కుదరదు. మనసుకి ఎప్పుడూ కోరికలు అనేటువంటి శాంతించవు. నాకు ఇక్కడే బాబా తత్వం మీద ఒక సీరియస్ సందేహం, ఒక క్యూరియాసిటీ డెవలప్ అయింది నా హృదయంలో. ఏమి ఇవ్వదలుచుకుంటున్నారు ఈయన, ఏమి ఆశిస్తున్నారు ఈయన నా దగ్గర నుంచి, ఎందుకు నాకు ప్రతి చిన్న కోరికను, ప్రాపంచికమైనటువంటి కోరిక నేను ఎందుకు తీరుస్తున్నారు, ఇలా తీర్చడంలోనేటువంటి ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన అంతరార్థం ఏమిటి, ఆయన నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నాడు. జీవితం అంతా కూడాను ప్రాపంచికమైనటువంటి సంపదను, వస్తువుల్ని సమకూర్చుకోవడం, చివరి క్షణాల్లో వీటన్నిటిని వదిలేసి వెళ్ళిపోవడం, అంతిమ క్షణాల్లో వీటన్నిటిని వదిలేయాల్సింది. వేటిని వెంట తీసుకెళ్ళలేం కదా, వీటన్నిటిని వదిలేసి వెళ్ళిపోవాలి. అంటే జీవితం అంతా కూడా ఈ ప్రాపంచికమైనటువంటి సంపదని సమకూర్చుకోవడం కోసం వెచ్చించి చివరి క్షణాల్లో ఈ సంపదనంతా వదిలేసి వెళ్ళిపోవడమైనా జీవన పరమార్థం అనేటువంటి ప్రశ్న నా హృదయాన్ని తొలచివేయసాగింది. అంటే ఇక్కడ నేను దేన్నైతే సంపాదించుకుంటున్నానో, దేన్నైతే నేను వనగూర్చుకుంటున్నానో, బాబాను అడిగి నేనైతే నా కోరికలు తీర్చుకుంటున్నానో, ఇవన్నీ కూడా నా వెంట వచ్చే అవకాశం లేదు. ఏదో ఒక రోజు వీటినన్నింటినీ వదిలేయాల్సిందే. ఉదాహరణకు, నేను ఎన్నో సంవత్సరాలు బాబాను నాకు సొంత ఇల్లు బాబా, సొంత ఇల్లు బాబా అని చెప్పని ఆయన విసిగించాను. నాకు ఇచ్చారు సొంత ఇల్లు, నేను అడిగిన దానికంటే మంచి ఇంటినే నాకు ప్రసాదించారు. కానీ ఆ ఇంట్లో చేరాక మళ్ళీ నాలో డిస్కషన్ స్టార్ట్ అయింది. ఇది నా సొంత ఇల్లా? నేను ఏమైనా శాశ్వతంగా ఉండబోతానా? ఎన్నేళ్లు నేను ఇక్కడ ఉండగలుగుతాను? ఎన్నేళ్లు అనే విషయం పక్కన పెడితే ఎన్ని నాళ్లు నేను ఈ ఇంట్లో నేను ఉండగలుగుతాను? ఇది నా సొంతమా? అసలు శరీరమే నా సొంతం కాదు. భగవాన్ రమణ మహర్షి చెప్పినట్టు శరీరమే అద్దెకొంప. ఈ శరీరం అనేది, ఈ శరీరంలో నేను ఎంతకాలం ఉంటానో నాకు తెలియదు. అటువంటప్పుడు ఈ ఇల్లు నా సొంతం ఎట్టవుతుంది?
నేను ఎందుకు వీటన్నిటిని అడిగి బాబాని నా జీవితాన్ని వెచ్చించుకుంటున్నాను? ఆయన అసలు ఎందుకు ఇస్తున్నారు? ఇవ్వటంలో ఆయన యొక్క అంతరార్థం ఏంటి? ఆయన ఉద్దేశం ఏంటి? ఇవన్నీ ఇచ్చి నాకు ఆయన ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఆయనకి చేసేటువంటి ప్రత్యుపకారం ఏం లేదు. నేను ప్రతి గురువారం క్రమం తప్పకుండా కొట్టే టెంకాయ కోసము, ప్రతి సాయంత్రం వెలిగించేటువంటి అగరబత్తుల కోసము, నిత్యం దీప నైవేద్యాల కోసము, సంవత్సరానికి ఒకసారి చేసే షిరిడి యాత్ర కోసము, వీటన్నిటి కోసం ఆయనకు వచ్చేది ఏముంది వీటిల్లో? మరి ఇవన్నీ నాకు ఎందుకు ఇస్తున్నారు? ప్రాపంచికంగా ఇంతటువంటి నా దృష్టిలో వీటన్నిటిని ఏ ఉపయోగం లేనటువంటి వాటిని, చివరికి వదిలేయాల్సి వచ్చేటువంటి వాటిని ఆయన ఎందుకు ఇస్తున్నారు అనేటువంటి సందేహం చాలా సీరియస్గా కొన్ని సంవత్సరాల క్రితం నా హృదయంలో స్టార్ట్ అయింది. అలా అని నేను పూర్ణ విరక్తుడయ్యాను కాదు. ఇప్పటికీ నాలో చాలా ప్రాపంచికమైనటువంటి కోరికలు ఉన్నాయి. కానీ ప్రతి కోరిక తీరాక నాలో ఒక డిస్కషన్, ఏమిటి బాబా ఏం చెప్పదలుచుకున్నారు? ఆయన ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారు? ఇవ్వటంలో నా నుంచి ఆయన ఏం ఆశిస్తున్నారు? అసలు ఆయన చర్యల్లో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి అని అసలు వెరసి అసలు ఆయన తత్వం ఏమిటి అనేటువంటి ఒక డిస్కషను నాలో నా హృదయాన్ని ఒక విధంగా తొలచివేసాగింది. అప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం, సుమారు ఒక 7-8 ఏళ్ల క్రితం, నా ఉద్యోగ జీవితాన్ని నేను తగ్గించుకొని అసలు ఈయనేంటో తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం, ఆయన ఇవన్నీ నాకు ఎందుకు ఇస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో నేను బాబా గురించి అందుబాటులో ఉన్నటువంటి అన్ని లీలలను మళ్ళా ఈ ప్రశ్నలన్నీ వేసుకొని క్షుణ్ణంగా చదవటం మొదలుపెట్టాను. ప్రతి లీలలో ఆయన నాకు అందించేటువంటి అంతరార్థం ఏంటి? ఈ లీల మామూలు లీల కాదు, ఇది ఏదో పైపైన జరిగేటువంటి లీల కాదు, అక్షర పంక్తుల వెంబడి చదివేటువంటి లీలలు కాదు, అక్షర పంక్తుల మధ్య ఏదో ఖచ్చితంగా ఆయన మనకు చెప్పదలుచుకున్నారు అనేటువంటి ప్రశ్న వేసుకొని ఆ భావం ఏంటో తెలుసుకోవడం కోసంగా ఎంతో క్యూరియాసిటీతో ఆయన గురించి అందుబాటులో ఉన్నటువంటి అన్ని లీలలను నేను మళ్ళా చదవటం మొదలుపెట్టాను. ఒక విధంగా వర్క్ చేయటం మొదలుపెట్టాను. ఎన్నో నిద్రలేని రాత్రులు ఆ లీలల మీద వర్క్ చేస్తూ గడిపాను. 1923లో ఇక్కడ మనకు తెలుగులో ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి పుస్తకాలు, యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ప్రతి లాంగ్వేజ్ లో కూడా బాబా మీద అందుబాటులో ఉన్నటువంటి సాహిత్యం నా దృష్టిలో చాలా తక్కువ. నిజానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సచ్చరిత్రే తీసుకున్నారు. మీరు సచ్చరిత్ర మొత్తం తీసుకున్నట్లయితే ఒక సుమారు 60-70 లీలలు ఉంటాయి. 60 ఏళ్ల పాటు ఆయన దేహంలో నడయాడితే జరిగింది 60 లీలలేనా? కాదు, ఇంకా ఎన్నో అద్భుతమైనటువంటి లీలలు ఉండుంటాయి. కొన్ని రికార్డు అయి ఉండొచ్చు, కొన్ని రికార్డు అయి ఉండకపోవచ్చు. సరే, రికార్డు అయినంత వరకు మనం ఎంతవరకు వాటిని మనం సాధించగలం అనేటువంటి ఉద్దేశంతో 1923వ సంవత్సరంలో షిరిడి సంస్థాన్ వారి తరపున సాయిలీలా అనేటువంటి పత్రిక మరాఠీలో స్టార్ట్ అయింది. అప్పటికి చాలా మంది భక్తులు జీవించే ఉన్నారు. బాబా 1918లో ఆయన దేహత్యాగం చేసినట్లయితే 1923లో సాయిలీలా పత్రిక స్టార్ట్ అయింది. అంటే 5 సంవత్సరాల గ్యాపే. ఈ పత్రికలన్నింటినీ ఈ లీలలన్నింటినీ ఒక్కసారి మనం ట్రాన్స్లేట్ చేసుకున్నట్లయితే, ఈ లీలలన్నింటినీ గురించి మనం క్షుణ్ణంగా చదివినట్లయితే మనకు కొంత ఇన్ఫర్మేషన్ దొరకవచ్చు. ఆ ఇన్ఫర్మేషన్లో బాబా తత్వం ఏమిటో మనకు బోధపడవచ్చు అనేటువంటి భావంతో వాటన్నింటినీ మీద నేను వర్క్ చేయటం జరిగింది. ఇదంతా కూడాను నేను బాబా గురించి తెలుసుకునేందుకు మాత్రమే చేశాను. ఏ ప్రచురణ కోసం కానీ, ఏ ప్రవచనాలు చేయటం కోసం కానీ, దేనికోసం నేను చేయలేదు. బాబా తత్వం నాకు తెలియాలి, ఎందుకంటే నా హృదయాన్ని అది పీడిస్తుంది. ఏంటిది ఆయన తత్వం ఏంటి అని చెప్పని. సరే, బాబా చరిత్ర అంతా, ఆ లీలలంతా నేను క్షుణ్ణంగా నాకు అందుబాటులో ఉన్నంత వరకు నేను చదువుకున్నప్పుడు నా అవగాహన పరిధికి బాబా చాలా అలతి మాటల్లో మాట్లాడతారు. అంటే ఎంత గొప్ప వేదాంత సత్యాన్నైనా, ఎంత గొప్ప ఆధ్యాత్మిక రహస్యాన్నైనా ఆయన 1-2 మాటల్లో చెప్తారు. సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాలు ఆయన ఎప్పుడు చేయరు. ఆయన ఎంత గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్నైనా 1-2 మాటల్లో మాట్లాడతారు. సరే, అటువంటి ఆ 1-2 మాటల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక రహస్యాన్ని అర్థం చేసుకునేటువంటి అవగాహన నాకు లేదు. కాబట్టి ఇటువంటి సంఘటన నేపథ్యంలో ఇంకెవరైనా మహాత్ములు బోధ చేసి ఉన్నారా, వాళ్ళు దీని మీద ఏదన్నా మాట్లాడున్నారా అనేటువంటి ఉద్దేశంతో ఎందరో మహాత్ముల యొక్క జీవిత చరిత్రల్ని, సంత్ తుకారాం మహారాజ్ అభంగాల్ని, జ్ఞానేశ్వర్ మహారాజ్ అభంగాల్ని,
ఏకనాథ్ మహారాజు ఏకనాథ భాగవతాన్ని, భావార్థ రామాయణాన్ని, కబీర్ యొక్క గీతాలని, వీటన్నిటినీ చాలా నాకు అందుబాటులో ఉన్నంతవరకు క్షుణ్ణంగా చదవటం మొదలుపెట్టింది అనమాట. ఇలా పూర్తిగా కొన్నాళ్లకు వర్క్ చేసిన తర్వాత నాకు అర్థమైనటువంటి విషయం, నా అవగాహనకు అందినటువంటి విషయం ఏంటంటే, బాబా తత్వం ఏదైతే ఉందో అది సత్యమైనది, నిత్యమైనది, సనాతనమైనది, అన్నిటికీ మించి అతి సరళమైనది. నాకెక్కడ ఆయన తత్వంలో కాంప్లికేషన్ కనపడటం లేదు. చాలా సింపుల్, చాలా సాధారణమైనటువంటి తత్వం బాబా తత్వం. కొంతమంది దాన్ని కాంప్లికేట్ చేయడానికి ట్రై చేశారు, కానీ నిజానికి బాబా తత్వం మాత్రం చాలా సాధారణమైనది, అతి సరళమైనది, అది సనాతనమైనది. ఏంటి ఆయన బాబా తత్వం అంటే, బాబా చరిత్రలోనే ఆయన క్షుణ్ణంగా చెప్పున్నారు. ఏమిటి బాబా నీ తత్వం అంటే, అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నావు అంటే బాబా చాలా క్షుణ్ణంగా చెప్పున్నారు. అల్లా నాకు కొన్ని పైసల్ని అప్పగించారు, అల్లా నాకు అప్పగించిన పైసల్ని తిరిగి నేను అల్లాకు అప్పగించాలి అని. శుద్ధ భగవతత్వం ఏదైతే ఉందో, అంతటికీ అన్నిటికీ కారణం ఏదైతే ఉందో, ఏదైతే అంతటా ఆవరించి ఉందో, సత్యం ఏదైతే ఉందో, ఆ సత్యాన్ని ఆయన అల్లా అని అన్నారు. ఆ సత్యానికి పేరు లేదు. పేరు లేని దానికి ఏ పేరుతైనా పిలుచుకోవచ్చు, అదొక సౌలభ్యం. బాబా ఆ తత్వాన్ని అల్లా అన్నారు, రమణ మహర్షి అరుణాచలేశ్వరుడు అన్నారు, జీసస్ క్రైస్ట్ ఫాదర్ అన్నారు. ఆ శుద్ధ భగవతత్వాన్ని గురించి బాబా అల్లా అని అన్నారనమాట. అప్పగించిన పైసలు అంటే ఆయన ఉద్దేశంలో ఆయనతో రుణానుబంధంతో బంధించబడినటువంటి భక్తులు. ఆయన మాటల యొక్క అర్థం ఏంటంటే, నాకు భగవంతుడు అప్పగించినటువంటి పైసలు, నా భక్తుల్ని తిరిగి ఆ భగవంతుల్లోనే విలీనం చేయాలి అనేది ఆయన తత్వం. ఇది అందరి మహాత్ములు యొక్క తత్వంలోనే అంతరార్థం అదే. బాబాకంటూ ప్రత్యేకమైనటువంటి తత్వం ఏం లేదు, ఉండే అవకాశం కూడా లేదు. ఎందుకంటే సత్యం ఏదైతే ఉందో అది ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది, దాన్ని ఎవరూ మార్చలేరు, కొత్తగా మార్పులు చేయలేరు. మానవ తప్పిదాల వల్ల ఆ సత్యం ఎప్పుడైతే దూరం అయిపోతుందో, ఆ సత్యాన్ని మళ్ళా ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావడానికి, సాధారణ భక్తులకి అందుబాటులోకి తీసుకొని రావడం కోసం మహాత్ములు నడయాడతారు. ఏ మహాత్ముని బోధ చూసుకున్నా, ఏ ఉపనిషత్తుల యొక్క సారంగాన్ని చూసుకున్నా గాని, మనకు అవన్నీ చెప్పేటువంటి మహాత్ముల ఉద్బోధ గాని, శాస్త్రాల యొక్క ఉద్ఘోష గాని ఏంటంటే, భగవతత్వాన్ని నుంచి జీవుడు విడిపోయాడని, భగవంతుడి నుంచి జీవుడు విడిపోయాడని, తిరిగి ఆ జీవుణ్ణి ఆ భగవంతుడిలో, తిరిగి జీవుడు వెళ్ళి ఆ భగవంతుడిలో కలవాలని, భగవంతుడు ఆ జీవుని తనని కలుపుకోవడం కోసంగా నిర్గుణ నిరాకారుడైనటువంటి భగవంతుడు ఆ జీవుణ్ణి మరలా తనలో కలుపుకోవడం కోసంగా సగుణ దేహధారి అయి ఆ భక్తుల వద్దకు వస్తారని, ఆ సగుణ దేహాన్ని సద్గురు తత్వం అంటారని ఉపనిషత్తులు చెప్తున్నాయి, ప్రతి మహాత్ముడు బోధిస్తున్నారు. సద్గురు సాయిబాబా అని మనం అంటే అర్థం ఏంటంటే, సద్గురు అంటే ఎవరంటే, భగవతత్వానికి, నిరాకారమైన శుద్ధమైన స్వచ్ఛమైన భగవతత్వానికి పరిమితమైనటువంటి ఆలోచన పరిధిలో ఉండేటువంటి భక్తునికి మధ్య వారధిగా నిలిచి ఈ భక్తుని తిరిగి ఆ భగవంతుల్లో కలిపేటువంటి వాళ్ళే సద్గురువు. ఆ సద్గురువు తత్వం ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది, అది ఎన్నటికీ మారదు. మిమ్మల్ని అందరినీ తిరిగి ఆ భగవంతుల్లో, ఆయనతో భక్తితో భావంతో, భక్తి అనేటువంటి బంధంతో ఏ భక్తులైతే ముడిపడి ఉన్నారో ఆ భక్తులందరినీ తిరిగి భగవతత్వంలో విలీనం చేయటమే ఆయన కార్యం, అదే ఆయన తత్వం. నో మ్యాన్ హ్యాస్ కమ్ టు ది ఫాదర్ ఎక్సెప్ట్ బై మీ. ఎవరు కూడా నా తండ్రిని చేరుకోలేరు నా ద్వారా తప్పితేనే. జీసస్ క్రైస్ట్ మాటల్లోనే అంతరార్థం కూడా అదే. ఆ భగవతత్వంలో జీవుల్ని కలపడం కోసమే ఆ భగవతత్వం జీసస్ క్రైస్ట్ రూపంలో నడయాడారు, సద్గురు సాయిబాబా రూపంలో నడయాడారు, భగవాన్ రమణ మహర్షి రూపంలో నడయాడారు, రామకృష్ణ పరమహంస, మీరు ఏ పేరైనా పెట్టుకోండి. ఆయన తత్వం అంతే సింపుల్. ఈ భక్తుల్ని ఆ భగవతత్వంలో కలపాలి. మరి ఈ భగవతత్వం ఎక్కడుంటుంది? ఈ భగవంతుడు ఎక్కడ ఉంటాడు? పెద్ద ప్రశ్న. ఈ భగవంతుడు ఎక్కడ ఉంటాడు? మనం వెళ్ళి ఎక్కడ ఆయనతో విలీనం చెందాలి అనేది ప్రశ్న. భగవంతుడిలో మనం వెళ్ళి నాకు అర్థమైంది, నన్ను ఏదో ఒక రోజు బాబా తీసుకెళ్లి ఆ భగవతత్వంలో విలీనం చేస్తారు. నా అదృష్టం కొలిది ఆయనకు నేను భక్తుడయ్యాను. నేను
నేను ఆయన్ని గురువుగా ఎన్నుకోలేదు, ఆయన భక్తుడిగా ఎన్నుకున్నారు. ఏదో ఒక రోజు తీసుకెళ్లి నన్ను ఆయన ఆ భగవతత్వంలో విలీనం చేస్తారు. ఎక్కడుంది ఆ భగవతత్వం? ఎక్కడుంటాడు ఆ భగవంతుడు అంటే దానికి కూడా సత్యద్రష్టులైనటువంటి మహాత్ములు, వాళ్ళ అనుభవ సారాన్ని నుంచి విడుదలడినటువంటి శాస్త్రాలు కూడా రెండో మాటకు తావు లేకుండా చాలా స్పష్టంగా చెప్తున్నారు. భగవంతుడు ఎక్కడ ఉంటాడంటే హృదయ వాసి అయి ఉంటాడు. మన హృదయంలోనే భగవంతుడు ఉంటాడు. భగవంతుడు ఎక్కడో ఉండడు. భగవంతుడి యొక్క నిజమైనటువంటి స్థానం ఏమిటంటే మన హృదయం. అందుకే ప్రతి దేహం కూడా ఒక దేవాలయం. టెంపుల్ ఆఫ్ గాడ్ అని జీసస్ క్రైస్ట్ మానవ దేహాన్ని ఉద్దేశించి అనడంలోనే అంతరార్థం అదే. దేహో దేవాలయ ప్రోక్త. దేహాన్ని దేవాలయం అని ఎందుకంటారంటే ఆ హృదయంలోనే ఆ భగవతత్వం నడయాడుతుంది. ప్రతి దేహంలో కూడా ఒక భగవంతుడు ఉంటాడు. అంటే మనం ఆ భగవంతుల్లో వెళ్ళి కలవాలి అంటే మన హృదయ లోతుల్లోకి మన పయనం జరగాలి. ఒకసారి బాబా మహల్సాపతి ఇద్దరు కూర్చొని ఉన్నప్పుడు ఒక రాజవంశానికి చెందినటువంటి భక్తురాలు 2 బిందెల్ని బాబాకు కానుకగా పంపిస్తారన్నమాట. మహల్సాపతి, అరే భగత్ ఏంటో చూడవని చెప్తారు బాబా. మహల్సాపతి ఆ బిందెలకి ఒక క్లాత్ తోటి కవర్ కొట్టుంటుంది అనమాట. ఆయన ఓపెన్ చేసి ఆ క్లాత్, ఆ బట్టను పక్కకి తీసి తీసి చూస్తే ఆ బిందెల్లో బంగారపు కాయిన్స్ ఉంటాయి, బంగారపు నాణాలు ఉంటాయి. ఆయన వృత్తిరీత్యా విశ్వబ్రాహ్మణుడు, బంగారు వృత్తి పనిచేసేటువంటి వాడు. ఒక్కసారిగా అన్ని బంగారు నాణాలని చూస్తే ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ ది సెకండ్, క్షణంలో చాలా కొద్ది భాగం ఒక్కసారిగా ఆయన ఉద్వేగం చెంది, విచలితుడై కాదు, ఉద్వేగంతో బాబా బంగారం అని చెప్పని అంటాడు. అప్పుడు బాబా అంటారు, అది బంగారమా ఇది బంగారమా అని. ఆయన హృదయంపై చేసుకొని అది బంగారమా ఇది బంగారమా అంటారు. అక్కడ అది బంగారమా ఇది బంగారమా అని బాబా హృదయంపై చేసుకుంది ఆయన దేహాన్ని ఉద్దేశించి కాదు, ఆయన హృదయాన్ని ఉద్దేశించి. ఎదుటుండేటువంటి బంగారం అశాశ్వతమైనది. హృదయంలో ఉండేటువంటి భగవంతుడు ఎవరైతే ఉన్నారో అది ఎన్నటికీ తరగని కరగని బంగారం. ఆ నిధిని సొంతం చేసుకోవాలనేది ఆయన మాటల్లో ఉన్నటువంటి అంతరార్థం. ఆ బాబా మాటల్లోని అంతరార్థం చటక్కున మహల్సాపతికి వెలిగి, క్షమించు బాబా అదే బంగారం అంటాడు ఆయన. బాబా మాటల్లో కూడా, బాబా చర్యల్లో కూడా మనకు అందివచ్చేటువంటి సత్యం ఏంటంటే హృదయం భగవంతుడు ఎక్కడ ఉంటాడంటే హృదయంలో ఉంటాడు. అంటే ఆ భగవంతుడిలో విలీనం చెందాలి అంటే, ఆ భగవద్ దర్శనం మనకి జరగాలి అంటే మన ప్రయాణం హృదయ లోతుల్లోకి జరగాలి. హృదయ లోతుల్లోకి తీసుకువెళ్ళేటువంటి ఆ మార్గాన్ని బాబా శుభ్ర మార్గం అని చెప్పని అన్నారు. బాబా శుభ్ర మార్గం అన్నారు. ఈ బ్రాహ్మణుడు లక్షలాది మందిని శుభ్ర మార్గాన నడిపిస్తాడు అనేది బాబా యొక్క మాట. ఏమిటి శుభ్ర మార్గం? శుభ్ర మార్గం అంటే దేని గురించి ఆయన శుభ్ర మార్గం అంటున్నాడు? హృదయ లోతుల్లోకి తీసుకెళ్లి మనకు భగవద్ దర్శనం కలిగించేటువంటి దారి ఏదైతే ఉందో ఆ దారిని ఆయన శుభ్ర మార్గం అని చెప్పని అంటారు. ఆ దారిలోకి మనకు ప్రవేశం జరగాలి అంటే ఒక్క సద్గురువు మాత్రమే ఆ దారిలో మనకు ప్రవేశం కలిగించగలడు. మనం అక్కడికి వెళ్ళలేము. అందుకే ఉపనిషత్తులు ఏం చెప్తాయంటే ఆ దర్శనం, ఆ సంతోషం, ఆ ఆనందం మీకు సొంతం కావాలి అంటే గురు పాదాలకు మీరు శరణ చెందాలని చెప్పని ఉపనిషత్తు రెండో మాటకు తావు లేకుండా చెప్తుంది. మీకే మీరు సాధన చేసుకుని అక్కడికి వెళ్ళొచ్చని ఎవరు చెప్పట్లేదు. అది మీకు కావాలి అంటే గురు పాదాలకు శరణ చెందమంటుంది. అటువంటి గురువే ఆ హృదయ లోతుల్లోకి తీసుకెళ్లి మనకు భగవద్ దర్శనం చేయించేటువంటి తత్వం ఏదైతే ఉందో అదే బాబా తత్వం. కాకాజీ వైద్య అనేటువంటి ఒక పూజారి ఉంటాడు. వణి అనేటువంటి ప్రసిద్ధ క్షేత్రంలో సప్తశృంగి ఆలయానికి ఆయన పూజారిగా ఉంటాడు. ఆయన ఎంతో నిబద్ధతతో, ఎంతో నిష్ఠతో, హృదయపూర్వకంగా ఆ సప్తశృంగి దేవికి సంవత్సరాల తరబడి ఆయన పూజ చేసుకుంటాడు. కానీ మనసుకు శాంతి దొరకదు ఆయనకి. దానికి తోడు కుటుంబంలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాల వల్ల ఆయన మనసు విపరీతమైనటువంటి అశాంతికి లోనై శాంతి కోసం ఆయన పరితపించిపోతూ ఉంటాడు. ఆ శాంతి కోసం పరితపించిపోతూ సప్తశృంగి దేవి పాదాల మీద పడి, నాకు శాంతి కావాలి, నేను హృదయం చాలా అశాంతికి గురవుతుంది. ఆయన సప్తశృంగి దేవిని నాకు ఈ కోరికలకు నెరవేర్చమనో ఈ కష్టాలు తీర్చమనో అడగలేదు.
నా మనసుకు శాంతి కావాలి, ఆ శాంతి నాకు ప్రసాదించు అని చెప్పని ఆయన సప్తశృంగి దేవిని ప్రార్థిస్తాడు. అలా ప్రార్థించినప్పుడు, సప్తశృంగి దేవిని ప్రార్థించినప్పుడు ఆమె కలలో కనపడి బాబా దగ్గరికి వెళ్ళు అంటుంది. సచరిత్ర చదివిన ఎవరికైనా అది తెలుస్తుంది. బాబా అంటే ఆ రోజుల్లో బాబా గురించి ఆయనకు తెలియదు. షిరిడిలో ఒక సాయిబాబా అనేటువంటి ఒక మహాత్ముడు ఉన్నాడు, ఆయన గురించి సప్తశృంగి దేవి చెప్పిందనేటువంటి విషయం ఆయనకి తెలియదు. ఆయన ఏమనుకుంటాడంటే బాబా అంటే త్రయంబకేశ్వరులో ఉన్నటువంటి శివుడి గురించి, త్రయంబకేశ్వరుడి గురించి ఆమె బాబా అని చెప్పిందనేటువంటి ఉద్దేశంతో నాసిక్కి వెళ్ళి దాదాపు 20 రోజులు అక్కడ ఉండి నిత్య అనుష్ఠానం, పూజ విధితో ఆ త్రయంబకేశ్వరుని ఆయన పూజించుకుంటాడు. ఆయన కోరుకునే శాంతి ఆయనకి లభించపోగా ఇంకా మనసు తీవ్రమైనటువంటి అశాంతికి లోనవుతుంది. అప్పుడు తిరిగి మళ్ళా ఆయన వణికి వెళ్ళి సప్తశృంగిదేవి పాదాలని తన కన్నీళ్లతో తడుపుతూ సప్తశృంగిదేవిని చాలా హృదయపూర్వకంగా ప్రార్థిస్తాడు. నా మనసుకు శాంతి కావాలి, నువ్వు చెప్పినట్టు చేశాను, కానీ నా మనసుకు శాంతి దొరకలేదు, నా మనసుకు శాంతి ప్రసాదించు అని చెప్పని ఆయన అడుగుతాడు. అప్పుడు మళ్ళా ఆమె కలలో కనపడి నేను చెప్పింది షిరిడిలో ఉన్నటువంటి సాయిబాబా గురించి అని చెప్పని ఆమె చెప్తుంది. ఆమె షిరిడిలో ఉన్నటువంటి సాయిబాబా దగ్గరికి వెళ్ళాలనేటువంటి కోరికతో ఆయన ప్రయత్నం చేస్తున్నప్పుడు బాబా అదే సమయంలో ఆయనకు అత్యంత సన్నిహిత భక్తుడైనటువంటి మాధవరావు దేశపాండేని నీవు వణికి వెళ్ళి నీ మొక్కు తీర్చుకొని రా అని చెప్పని పంపిస్తాడు. మాధవరావు దేశపాండే వెళ్ళి తన మొక్కు విషయం కాకాజీ వైద్యకు చెప్పగానే ఆయన ఎంతో ఆనందపడిపోతూ షిరిడి సాయిబాబా గురించి నీకు తెలుసా అని అడిగితే ఆయన అన్ని వివరాలు చక్కగా వివరిస్తాడు బాబా మహిమల గురించి. ఆయన ఎంతో ఆనందపడిపోతూ మాధవరావు కావలసినటువంటి మొక్కుబడికి సంబంధించినటువంటి విధిని పూర్తి చేసి మాధవరావుతో కలిసి షిరిడి వచ్చి బాబా దర్శనం చేసుకుంటాడు. బాబా పాదాలని స్పర్శించగానే, దర్శించగానే ఆయన ఏ శాంతి కోసం అయితే ఆయన వెతుకులాడుతున్నాడో, ఏ శాంతి కోసం అయితే ఆయన పరితపిస్తున్నాడో ఆ శాంతి ఆయనకి లభిస్తుంది. మనసు అప్రయత్నంగా అంతర్ముఖం అయిపోతుంది. మనసు అంతర్ముఖం కావడం వల్ల ఆయనకు అద్భుతమైనటువంటి ఆనందం, ఇదివరకు ఎన్నడూ లభించినటువంటి ఆనందం ఆయన సొంతమవుతుందన్నమాట. ఈ లీలల్లో మనకు అంది వచ్చేటువంటి సత్యం ఏంటంటే మనసు అంతర్ముఖం కావాలి అంటే, హృదయ లోతుల్లో ఉన్నటువంటి భగవంతుని దర్శించాలంటే మనసు అంతర్ముఖం కావాలి. మొట్టమొదట భగవంతుని బయట వెతకడం మానేసి భగవంతుని హృదయంలో వెతకడం ప్రారంభించాలి. అదంత తేలిక కాదు. అది జరగాలి అంటే సద్గురు అనుగ్రహం ఉండాలి. కాకాజీ వైద్య లీలలో మనకు అంది వచ్చే సత్యం అదే. బయట ఆయన ఎన్ని నిత్య అనుష్ఠాన పూజా విధానాలు జరిపినా కానీ ఆయనకు ఆ శాంతి లభించదు. ఆయనకు కావలసినటువంటి శాంతి ఏదైతే ఉందో అది లభించాలంటే ఆయన పూజ ఫలించి, ఆయన పూజ సిద్ధించి ఆ సప్తశృంగిదేవి కలలో కనపడి ఆ శాంతి నీకు లభించాలంటే వెళ్ళి ఆ సద్గురు సాయిబాబా పాదాలకు శరణు చెందమని ఆమె చెప్పకనే చెప్పింది. అంటే దీని ద్వారా మనకు తెలిసొచ్చేది ఏంటంటే మనసు అంతర్ముఖమయ్యి మనకు శాంతి అనుభవం కావాలి అంటే సద్గురి చరణాలకు మనం శరణు చెందాలి. ఈ సత్యాన్ని బాబా ఎంతో అద్భుతమైనటువంటి రీతిలో తమదైన పరిభాషలో ఒక కథారూపకంలో చెప్పారు. సచ్చరిత్రలో కూడా దాని గురించినటువంటి ఉల్లేఖనం ఉంది. నలుగురితో కలిసి ఆయన దేవుణ్ణి, భగవంతుణ్ణి వెతుకులాడుకుంటూ అరణ్యంలో బయలుదేరాడట. అలా తిరిగి తిరిగి అలసిపోయి నప్పుడు ఒక వ్యక్తి కనపడి మీరు దేనికోసం వెతుకుతున్నారో తెలియదు, ముందు కూర్చొని భోజనం చేసి వెళ్ళండి అని చెప్పని ఆయన రిక్వెస్ట్ చేస్తాడు, అభ్యర్థిస్తాడు. ఆయన మాటలను పెడచెవిన పెట్టి మళ్ళీ వీళ్ళు భగవంతుని ఎత్తుకోవడానికి అడవుల్లోకి వెళ్తారు. సాయంత్రం వరకు తిరిగి తిరిగి మళ్ళా ఎక్కడైతే ప్రారంభించారో అక్కడికే చేరుకుంటారు. మళ్ళా ఆ వ్యక్తి వస్తాడు, వచ్చి మీరు చాలా అలసిపోయారు, ఈ భోజనం చేసి వెళ్ళండి అని చెప్పని ఆయన చెప్పంగానే బాబా ఒక్కడే భోజనం చేస్తారు, మిగతా వాళ్ళు చెప్పకుండా ఆ మాట లక్ష్య పెట్టకుండా వెళ్ళిపోతారు. బాబా భోజనం చేయగానే ఆయన గురువు వచ్చి ఆయన పాదాల ముందు నిలబడతాడు. ఆయన గురువు తీసుకెళ్లి ఆయన ఏం చేశాడంటే ఒక బావిలో తలక్రిందులుగా వేలాడదీశాడట. ఇది అద్భుతమైనటువంటి పాయింట్, ఆ కథలో అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి పాయింట్ ఇది. బావిలో తలక్రిందులుగా వేలాడదీశాడట. అప్పుడు ఆయనకు అద్భుతమైనటువంటి ఆనందం అనుభూతమైందట. అప్పుడు కాసేపటి కొన్ని గంటల తర్వాత మళ్ళా గురువు వచ్చి ఆయన్ని బయటికి తీసి ఎలా ఉంది నీ ఫీలింగు, ఎలా నువ్వు అనుభూతి చెందావంటే
అప్పుడు గురు పాదాల మీద పడి నేను ఇదివరకు ఎన్నడూ పొందినటువంటి ఆనందాన్ని నేను పొందాను అని చెప్పని బాబా చెప్పారంట. ఇది ఆయన ఒక మిస్టిక్ లాంగ్వేజ్ లో తనదైన పరిభాషలో చెప్పినటువంటి ఒక రూపకం. ఈ రూపకంలో ఇది అక్షర పంక్తులు మన వెంట మనకు అంది వచ్చేటువంటి కథ. కానీ అక్షర పంక్తుల మధ్య అద్భుతమైనటువంటి సత్యం ఈ రూపకంలో మనకు అందమవుతుంది. యాక్చువల్గా నలుగురు అంటే ఎగ్జాక్ట్ గా నలుగురు మనుషులని కాదు బాబా ఉద్దేశం. అందరితో కలిసి భగవంతుడిని బయట వెతుకుతున్నాడంటే ఆయన కూడా అడవుల్లో వెతుకుతున్నా అంటే అందరితో కలిసి. ఇప్పుడు నలుగురితో కలిసి ఇప్పుడు అందరితో కలిసి వెళ్ళాలి అనే దాన్ని మనం వాడుక భాషలో నలుగురితో కలిసి వెళ్దాం అంటాం. నలుగురితో కలిసి వెళ్దాం అంటే ఎగ్జాక్ట్ గా అక్కడ నలుగురని కాదు, అందరితో కలిసి వెళ్దామని. అదే లాంగ్వేజ్ లో బాబా అందరితో కలిసి ఆయన కూడా భగవంతుడిని బయట వెతకడం మొదలుపెట్టాడంట. ఎంత వెతికినా భగవంతుడు దొరకలేదు. అప్పుడు భగవంతుడు అనుగ్రహం లభించి ఆ వ్యక్తి భోజనం పెట్టినట్టు, బాబా చెప్పిన కథలో భోజనం పెట్టినట్టు భగవంతుడి అనుగ్రహం బాబాకి మాత్రమే అందివచ్చి ఆయన్ని తీసుకెళ్లి బావిలో తలక్రిందులుగా వేలాడదీశాడట. బావి అంటే బాబా ఉద్దేశంలో హృదయం అని. హృదయంలో తలకిందులుగా వేలాడదీయటం అంటే అంతర్ముఖం చేయటం అంటే అప్పటి వరకు ఆయనకున్నటువంటి ఆలోచన సరళిని పూర్తిగా వ్యతిరేక దిశలో, దాన్ని తలక్రిందులుగా అని చెప్పాడు బాబా. అప్పటి వరకు ఆయన భావం ఏంటి? భగవంతుడు బయట లభిస్తాడు అని కాదు, నీకు భగవంతుడు బయట లభించాడు, ఆయన నీ హృదయంలోనే ఉన్నాడు అని. ఎప్పుడైతే ఆయన గురువు ఆయన్ని అంతర్ముఖం చేశాడో ఆయనకు ఆ భగవద్ దర్శనం లభించి ఎనలేని ఆనందాన్ని, అవధులు లేని ఆనందాన్ని ఆయన సొంతం చేసుకున్నాడు. ఇది ఆయనకు వచ్చినటువంటి అనుభవం కాదు, ఆయన భక్తులకు ఆయన చేసినటువంటి బోధ. ఇది ఆయన స్వానుభవం కాదు. ఒకవేళ అయి ఉండొచ్చు, ఆయన ఎప్పుడైనా సరే భగవద్ దర్శనం, ఆయన ఒక మామూలు మనిషిగా పుట్టి భగవద్ దర్శనం పొంది ఆయన మహనీయుడిగా ఉంటే ఆయనకు బహుశా ఈ స్వానుభవమే జరుగుండొచ్చు. కానీ ఆయన చెప్పింది మాత్రం ఆయన భక్తులకు ఆయన అందించినటువంటి ఒక బోధ. భగవద్ దర్శనం జరగాలి అంటే మనసు అంతర్ముఖంగా జరిగి హృదయ లోతుల్లోకి పైన జరగాలి అని. రైట్, ఇప్పుడు మళ్ళా మనం మొదటి పాయింట్కి కానీ వచ్చినట్లయితే, పారమార్థికంగా ఉన్నత స్థానాలకు తీసుకెళ్లి భగవంతుల్లో విలీనం చేయటమే బాబా తత్వం అయితే ఈ ప్రాపంచిక కోరికల్ని ఆయన ఎందుకు నెరవేరుస్తున్నట్టు నాకు వచ్చినటువంటి సందేహం. ఆ సందేహాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ లీలని కానీ మళ్ళా కానీ చూసినట్లయితే ప్రతి లీలలో, ప్రతి ప్రాపంచికంగా ఆయన తీర్చేటువంటి ప్రతి కోరికలు ఆయన నెరవేర్చే ప్రతి కోరికలు, ఆయన తీర్చే ప్రతి కష్టంలో ఒక పారమార్థిక మాధుర్యం దాగి ఉంటుంది. మీరు ఏదైనా ఒక మధురమైన పండుని చేతిలోకి తీసుకున్నట్లయితే ఆ పండులోని మధురత్వం మన కంటికి కనపడదు. ఆ మధురత్వం ఆ పండుని మనం భుజించినప్పుడు మాత్రమే మనకు అనుభవం అవుతుంది. అదేవిధంగా బాబా నెరవేర్చే ప్రతి ప్రాపంచిక కోరికలో ఒక పారమార్థిక మాధుర్యం దాగి ఉంటుంది. దాన్ని మనం అనుభవించగలగాలి అంతే. ఉదాహరణకు చోల్కర్ అనేటువంటి ఒక భక్తుడున్నాడు. చాలా పేదవాడు, 2 పూట్ల భోజనం చేసే స్థితి లేనిటువంటి వ్యక్తి అనమాట. ఆర్థికంగా చాలా బలహీనటువంటి వ్యక్తి. తను మొదట జీవితంలో స్థిరపడాలి అంటే, 2 పూటల ప్రశాంతంగా భోజనం చేయగలగాలంటే ఆయన ఉద్యోగం పర్మనెంట్ కావాలి. దాసగను కీర్తనలో బాబా గురించి విని అప్పుడు హృదయపూర్వకంగా, ఎందుకంటే ఆయన పరిస్థితి అటువంటిది, ఆయన ఉద్యోగం శాశ్వతమైతే గాని 4 వేళ్లు నోట్లోకి వెళ్ళలేనటువంటి పరిస్థితి అనమాట. అప్పుడు బాబాని ఆయన కోరుకున్నది ఏంటి? ఆ పరిస్థితిలో ఎవరు నాకు ముక్తి ఇవ్వు, మోక్షం ఇవ్వు అని కోరుకోలేరు కదా. ఆయన బాబాని ఏం కోరుకున్నారంటే, నా ఉద్యోగం శాశ్వతమైనట్లయితే, పర్మనెంట్ అయినట్లయితే నేను షిరిడీకి వచ్చి మిమ్మల్ని దర్శించుకొని మీ పేరుతో భక్తులందరికీ కలకండ పంచిపెడతానని ఆయన మొక్కుకున్నాడు. బాబా అనుగ్రహించడంతో ఆయన ఉద్యోగం పర్మనెంట్ అయింది. ఆ ఉద్యోగం ఎప్పుడైతే పర్మనెంట్ అయిందో తనకు అత్యంత ఆవశ్యకమైనటువంటి ఉద్యోగాన్ని ప్రసాదించిన ఆ బాబాని ఎప్పుడెప్పుడు దర్శించుదామా, ఆయనకు నేను మొక్కుకున్న మొక్కును ఎప్పుడెప్పుడు తీర్చుదామని ఆయన పరితపించిపోయాడు. కానీ ఆయన ఆర్థిక పరిస్థితి ఉన్న ఫలంగా బయలుదేరి వెళ్ళడానికి ఆయన ఆర్థిక పరిస్థితి పర్మిట్ చేయదు. అందుకని ఆయన ఏం చేశాడంటే, ఇది మనం ఎవరైనా చేయలేనటువంటి, నేనైతే చేయలేనటువంటి పరిస్థితి, మనం అనకూడదు, నేనైతే చేయలేనటువంటి పరిస్థితి. ఏదొక వస్తువుని కొనటం ఆపేసి ఆ డబ్బుల్ని దాచిపెట్టుకొని ఆ డబ్బుతో ఆయన షిరిడి ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే, ప్రతిరోజు టీలో వేసుకునేటువంటి చక్కెరని
కొనటం మానేసి చక్కెర లేని టీ తాగుతూ ఆ చక్కెర కోసం వెచ్చించేటువంటి ధనాన్ని మనం కూడబెట్టుకొని ఆ డబ్బుతో షిరిడీకి వెళ్దామని నిర్ణయం తీసుకొని అదే విధంగా టీలో చక్కెర వేసుకోకుండా టీ తాగుతూ కొన్ని రోజులు కొన్ని నెలలకి ఆ డబ్బుని సమకూర్చుకొని ఆ రోజుల్లో షిరిడీకి వెళ్ళి రావాలంటే ఒక 5 నుంచి 10 రూపాయల ఖర్చుతోటి వెళ్ళి రావచ్చు. ఆ డబ్బులు ఆయన సమకూర్చుకొని షిరిడీకి వెళ్ళాడు. బాబాను దర్శించుకున్నాడు. ఎక్కడ లేని ఆనందం, ఎక్కడ లేని సంతృప్తి. ఎందుకంటే ఆయనకి ఇక్కడ ఇంకొక అద్భుతమైనటువంటి విషయాన్ని మీ యొక్క దృష్టికి తీసుకొని రావాలి. ఇది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. బాబా ఏదైనా ఒక కోరికని కానీ మనకు నెరవేర్చినట్లయితే ఆ కోరిక నెరవేర్చే ప్రక్రియలో ఆయన స్టాంపు మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇది ప్రతి ఒక్క సాయి భక్తుని యొక్క అనుభవం. మనం బాబాని ఏదైనా అడిగితే ఆ కోరిక మనకు నెరవేరినట్లయితే ఇది బాబానే తీర్చారు అనేటువంటి స్టాంపు ఆ లీలలో మనకు స్పష్టంగా కనబడుతుంది. మనకు ఎలాగైతే కనపడిందో చోల్కర్ కూడా అలాగే కనపడింది. ఈ కోరిక, నా కోరిక బాబా దయ వల్లనే నెరవేరింది అనేటువంటి విషయం ఆయనకి చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఆయన ఏం చేశాడు, బాబా దగ్గరికి వెళ్ళి బాబాను దర్శించగానే బాబాను చూడగానే ఆయన తట్టుకోలేకపోయాడు అనమాట. ఆయనకు అత్యంత ఆవశ్యకం ఆ ఉద్యోగాన్ని అనుగ్రహించినటువంటి బాబాను దర్శించుకోవడంతో ఆయన చాలా సంతోషపడిపోయాడు అనమాట. అప్పుడు బాబా దాదా కేల్కర్ వాళ్ళ ఇంట్లో బాబాకు నమస్కారం చేసుకున్నాడు. ఆయన మొక్కుకున్నట్లుగానే కలకండ పంచిపెట్టాడు. సరే, బసకు వెళుతున్నప్పుడు దాదా కేల్కర్ దగ్గర కాటేవాడలో ఇప్పుడు బాబా దాదా కేల్కర్కి చెప్తాడు, నీ అతిథికి టీలో చక్కెర విరివిగా వేసి అని చెప్పని. ఆ విషయం దాదా కేల్కర్కి అర్థం కాదు. ఎందుకు అంటున్నారో బాబా ఇలా అని. అది ఎవరికి అర్థమైంది? ఎవరికి అర్థం కావాలో వారికి అర్థమైంది. చోల్కర్కి అర్థమైంది. అంటే తను చక్కెర వేసుకోవడం మానేసి ఆ డబ్బుతో షిరిడీకి వచ్చినటువంటి మధుర భక్తి భావాన్ని ఏదైతే ఉందో ఆ భావాన్ని బాబా చాలా ఇష్టంగా స్వీకరించి ఆ భావాన్ని అనుగ్రహిస్తూ నీ అతిథికి చక్కెర విరివిగా వేసివు అని చెప్పని అన్నారు. ఆ క్షణంలో చోల్కర్ మనసులో కలిగినటువంటి ఆనంద హేళ ఏదైతే ఉంటుందో దాన్ని మనం చాలా సులభంగా ఊహించవచ్చు. ఇటువంటి అనుభవం వచ్చినటువంటి భక్తుడు ఏమనుకుంటాడు, ఇది కోరిక ప్రాపంచికమైనా సరే ఈ కోరిక నెరవేర్చేటువంటి క్రమంలో బాబా యొక్క చరణాలపై తనకు దృఢమైనటువంటి శ్రద్ధాభక్తులు ఏర్పడతాయి. పారమార్థిక పురోగతిలో సద్గురు చరణాలపై దృఢమైన శ్రద్ధ ఏర్పడటం అనేది అత్యంత ఆవశ్యకమైనటువంటి విషయం. ఈ లీలా మాధ్యమంగా చోల్కర్ని తర్వాత మీరు ఊహించండి, తర్వాత చోల్కర్ని ఎవరైనా వెళ్ళి చాలా సంతోషం అయ్యా నీ ఉద్యోగం దొరికింది కదా, నీ ఉద్యోగం పర్మనెంట్ అయ్యింది కదా అని ఎవరైనా కంగ్రాచులేట్ చేస్తే చోల్కర్ చెప్పే మొట్టమొదటి మాట ఏమై ఉంటుంది? మనం సులభంగానే ఊహించవచ్చు, నాదేమీ లేదండి, అంతా సాయినాథుని దయ అంటాడు. అంటే ఆ సద్గురుపై శరణాగతి, సద్గురుపై ఆధారపడేటువంటి తత్వం ఆయనలో స్టార్ట్ అయిపోయింది. తీర్చే ప్రాపంచిక కోరికలో ఉన్నటువంటి మాధుర్యం, పారమార్థిక మాధుర్యం ఏదైతే ఉందో అది నాదేమీ లేదు, ఆ భగవంతుడే ఆ సాయినాథుడే నా కోరిక నెరవేర్చాడు అని ఆయన చెప్పడం ఏదైతే ఉందో అదే ఆ ప్రాపంచిక కోరికలో మనకు అంది వచ్చే పారమార్థిక మాధుర్యం అన్నమాట. అట్లాగే ఇది నేను నా కళ్ళతో చూసినటువంటి లీల. ఈ రోజుకి నన్ను ఎవరైనా సరే బాబా గురించి మీరు ఒక అద్భుతమైనటువంటి లీల చెప్పండి అని నన్ను ఎవరైనా అడిగితే, లేదా నేను ఒంటరిగా కూర్చొని నేను ఆలోచించేటప్పుడు బాబా యొక్క లీలల్ని నేను నెమరు వేసుకునేటప్పుడు నా ముందు నా మస్తిష్కంలో మెదలాడి కదలాడేటువంటి ఒక లీల ఒకటి ఉంది. అది చాలా అద్భుతమైనటువంటి లీల. ఈ రోజుకి ఆ లీల గురించి నేను తలుచుకుంటే నా మనసు పులకించిపోతుంది అనమాట. నేను ఒకసారి షిరిడీలో ఉండేటువంటి రోజుల్లో ఒక భక్తురాలికి టీబీ సోకిందనమాట. ఆమెకి టీబీ సోకి ఆ టీబీతో పాటుగా ఆమెకి లంగ్ క్యాన్సర్ అటాక్ అయింది. రెండు కూడా డ్రెడ్ఫుల్ డిసీజెస్. సో అన్ని డాక్టర్స్ చాలా ప్రయత్నాలు చేసేశారు. అంటే ఆపరేషన్ చేశారు, కీమో ఇచ్చారు, అన్నీ చేసేశారు. చివరికి ఆమె దేనికి రెస్పాండ్ కాలేదు. అప్పుడు డాక్టర్స్ చెప్పారు ఈమె మ్యాక్సిమం
ఒక 4-5 రోజులు మాత్రమే బతుకుతుంది, ఇంకా మీరు ఇంటికి తీసుకెళ్ళవచ్చు అని చెప్పని ఆ భక్తురాలికి చెప్పేశారు. అప్పుడు ఆమె ఒక కోరిక కోరింది వాళ్ళ ఇంట్లో వాళ్ళని. నేను కన్ను మూసే లోపల ఒక్కసారి బాబాను దర్శించుకోవాలి, నన్ను షిరిడీ తీసుకువెళ్ళండి అని చెప్పని ఆమె చెప్పింది. ఆమెని కోరికను మన్నించి ఆమెని స్పెషల్ అంబులెన్స్లో షిరిడీ తీసుకొని వచ్చారు. ఆమెని అంబులెన్స్లో నుంచి స్ట్రక్చర్ మీద నుంచి కిందకి దించారు. ఆ స్ట్రక్చర్ పట్టుకున్న వాళ్ళలో నేను ఒకడిని. జీవోత్సవంలాగున్నామన్నమాట. పట్టుకుంటే ఎముకలే తగులుతాయి కానీ ఆ శరీరంలో అసలు ఏమీ లేదు. ఎందుకంటే అది మ్యాక్సిమం ఒక 3-4 రోజులని డాక్టర్స్ చెప్పేశారు. ఆ స్ట్రక్చర్లో ఆమె దించారు. తర్వాత అదే రోజు సాయంత్రం అంబులెన్స్లో తీసుకెళ్ళి ఆ అంబులెన్స్ ద్వారకామాయి దగ్గర ఆపి ఆమెను ఒక వీల్ చైర్లో కూర్చొని ఆమె పడిపోకుండా ఆమెని పట్టుకొని ఆమెని తీసుకొని వెళ్ళి భగవంతుడి బాబాకు దర్శనం చేయించాం అన్నమాట. అలా చేయించిన వాళ్ళలో నేను ఒకడున్నాను. ఎందుకంటే అది ఆమె చివరి కోరిక అయినప్పుడు నాకు ఎక్కడ లేని ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ అనమాట. మనం వీలైనంత సహాయపడదాం అనేటువంటి ఉద్దేశంతో సరైనటువంటి ఆ భావంతో ఆమెను తీసుకెళ్లి ఆమెకి దర్శనం చేయించాం. తర్వాత 2వ రోజు కూడా ఆమెను అదేవిధంగా దర్శనానికి తీసుకెళ్ళాం. తర్వాత ఒక 3-4 రోజులకి అంబులెన్స్ వదిలేసి ఆమెను మామూలు వెహికల్లో మందిరం దాకా తీసుకొచ్చి వీల్ చైర్లో కూర్చోబెట్టి ఆమెను చేత దర్శనం చేయించేట. ఆమె ఏ మందులు వాడటం లేదు, అన్ని మందులు ఆపేసింది. తర్వాత ఒక 5-6 రోజులకి ఆమె పరిస్థితి ఎలా అయిందంటే, ఒక ఆటోలో కూర్చొని ఒక వ్యక్తి ఆటోలో కూర్చోబెట్టుకొని ఆమెని బాబా దర్శనానికి తీసుకొచ్చేవాళ్ళు. తర్వాత ఒక వారం రోజులకి ఆమె స్వయంగా నడుచుకుంటూ బాబా దర్శనానికి రావడం మొదలుపెట్టింది. ఇది నేను నా కళ్ళతో చూసినటువంటి లీల. ఇందులో అణుమాత్రం కూడా ఎటువంటి లీలను జనరంజకంగా మార్చడం కోసంగా నేను యాడ్ చేసింది ఏమీ లేదన్నమాట. ఇది నేను ప్రత్యక్షంగా నా కళ్ళతో చూసినటువంటి లీల. తర్వాత కొన్ని రోజులకి ఎలా అయిపోయిందంటే ఆమె రోజుకి వెయిట్ పెరుగుతూ వస్తుంది. ఆ రోజుల్లో నేను గురుస్థానంలో ప్రదక్షిణలు చేసుకునేవాడిని. అంటే చిన్న వయసు, ప్రదక్షిణాలు అంటే పోటాపోటీగా చేసుకునేవాళ్ళం. నేను 500 చేశానంటే, నేను 700 చేశానంటే, నేను 1000 చేశానంటే రాత్రిళ్ళు ప్రదక్షిణాలు చేసుకునేటువంటి వాళ్ళం. కొన్నాళ్ళకి ఆమె మాతో పాటుగా పోటీగా ప్రదక్షిణ చేయడం మొదలుపెట్టింది. నేను కాసేపు ప్రదక్షిణ చేసి కూర్చుంటే ఆమె వచ్చి నన్ను అడిగేది, ఏంటి మీరు ఎన్ని ప్రదక్షిణలు చేశారు అని. 200 చేశానమ్మా అంటే, 200 చేశారా, నేను 250 చేశానండి అని చెప్పాను అనమాట. అలా దాదాపు ఒక నెల రోజుల్లో ఆమె అతి మామూలు మనిషి అయిపోయింది అనమాట. ఆమెకి అసలు నిజంగా ఒక నెల రోజుల క్రితం అంబులెన్స్లు ఏమైనా తీసుకొచ్చారంటే ఎవరు నమ్మరు. మొదటి రోజు నుంచి నెల రోజులు నేను చూస్తున్నాను కాబట్టి నా మనసుకు అది అర్థమైందనమాట. నాకే ఆమెను చూస్తుంటే చాలా ముచ్చటేసేది. ఒకరోజైతే ఆమె నా చేతులు పట్టుకొని ఏడ్చింది, నేను ఆమె చేతులు పట్టుకొని ఏడ్చాను. బాబా అనుగ్రహం ఇంత అద్భుతంగా ఉంటుందా, ఇలా చూపిస్తారా ఆయన అనుగ్రహం అని చెప్పని. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇటువంటి అనుభవం వచ్చినటువంటి ఆ వ్యక్తిని, ఆ స్త్రీని, ఆ భక్తురాల్ని ఎవరైనా సరే తర్వాత కొన్ని రోజుల్లో వెళ్ళి, చాలా సంతోషం అమ్మా, నువ్వు చాలా ఆరోగ్యవంతురాలు అయ్యావు, నీ అదృష్టం అంటే ఆమె ఏం చెప్తుంది? ఆ ప్లేస్లో మనం ఉంటే మనం ఏం చెప్తాం? ఇది అదృష్టం కాదు, బాబా అనుగ్రహం వల్లనే నేను ఇలా కోలుకున్నాను అని చెప్తే ఆమె ఆ మాట చెప్పినప్పుడల్లా ఆమె కళ్ళంబడి నీళ్లు కారిపోయాయి అన్నమాట. ఒక ఎమోషనల్ అటాచ్మెంట్. జీవుల్ని పారమార్థికంగా అంతర్ముఖం చేయటంలో ఈ సద్గురు చరణాలకు శరణ చెందడం అనేది చాలా ఇంపార్టెంట్ అని మహాత్ముల యొక్క ఉద్బోధ, శాస్త్రాల యొక్క ఉద్ఘోషని మనం ముందర చెప్పుకున్నాం. ఇక్కడ జరిగింది అదే. ఆమెకు తెలియకుండానే, ఆ భక్తురాలకు తెలియకుండానే బాబా చరణాలపై ఆమె శరణు చెందడం ప్రారంభించింది. ఇందులో ఉన్నటువంటి పారమార్థిక సత్యం అదే. అందుకే ఆయన ఈ ప్రాపంచిక కోరికలను నెరవేరుస్తున్నారు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే తర్వాత ఆమెను ఎవరైనా అడిగితే నాదేమీ లేదండి, బాబా ఎలా జరిపిస్తే అలా జరిపిస్తున్నారు, ఎలా జరిగిస్తే అంతా ఆయనే నడిపిస్తున్నారు, నేను నిమిత్త మాత్రురాలని అనేటువంటి అవగాహన వాళ్ళకు చాలా న్యాచురల్గా వచ్చేస్తుంది.
అట్లాగే ఇంకొకటి నేను చూసినటువంటి లీల, బాబా దేహదారి అయి ఎలా లీలలు ఏ విధంగా అయితే అద్భుతమైనటువంటి లీలలు జరిగాయో అదే విధంగా ఆయన విదేహుడు అయిన తర్వాత కూడా ఆ లీలలు అలాగే జరుగుతున్నాయి. ఒకసారి నా స్నేహితుడు తండ్రి ఒక ఇల్లు కట్టుకుంటున్నాడు. ఆయన మంచి బాబా భక్తుడు. ఆయన ఇల్లు కట్టుకోవడంలో ఇల్లు మొత్తం పూర్తయింది. చివరికి ఫ్లోరింగ్ వేసే సమయం వచ్చింది. ఆ ఫ్లోరింగ్ వేయడంలో ఆయనకు కావాల్సింది ఏంటంటే, ఆయనకి ఒక మనసులో కోరిక ఏంటంటే ఒక మార్బుల్ ఫ్లోరింగ్ వేయించుకుందామని. అది కూడా మకరానా నుంచి తీసుకొచ్చినటువంటి మార్బుల్తో ఫ్లోరింగ్ వేయించుకోవాలని ఆయన కోరిక. డబ్బులు మొత్తం అయిపోయాయి, ఇంకా డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు. మకరానా నుంచి మార్బుల్ తీసుకురావడం అంటే అది ఖర్చుతో కూడినటువంటి పని. ఏం చేయాలనేటువంటిది ఇంకా అది బియాండ్ ది ఇమాజినేషన్, ఇంకా అది జరిగేటువంటి అవకాశం లేదని చెప్పని భార్యాభర్త మాట్లాడుకున్నారు. అప్పుడు వాళ్ళ భార్య చెప్పింది, ఎందుకండి ఏదో ఒక రాళ్లతోటి, ఏదో ఒక నాపరాళ్లతోటి, మన కోటా స్టోన్స్ తోటి ఏదో ఒకటి ఫ్లోరింగ్ వేద్దాం, లేదంటే రెడ్ ఆక్సైడ్ ఫ్లోరింగ్ వేసుకొని మనం వెళ్ళిపోదాము, తర్వాత చూద్దాం, బాబా మనకి ఆ శక్తి ఇచ్చినప్పుడు మనం చూద్దాం అంటే, ఏమో చూద్దాం, ఒక 3 రోజులు వెయిట్ చేద్దాం, బాబా ఏమన్నా అనుగ్రహిస్తారేమో, ఎలా అన్నా అనుగ్రహిస్తారేమో, 3 రోజుల తర్వాత చూసి అప్పుడు మనం నువ్వు చెప్పినట్టే ఏదో ఒక ఫ్లోరింగ్ వేయిద్దామని చెప్పాడు ఆయన. అవండి మీ పిచ్చి కాకపోతే మరీ అసలు ఎంత భక్తి అయితే మాత్రం మీకోసం బాబా ఏం అక్కడి నుంచి మార్బుల్ పంపిస్తాడా ఏంది మీకోసం, ఏదో ఒకటి వేయిద్దాం, అనవసరంగా మీరు టైం వేస్ట్ చేస్తున్నారని చెప్పని ఆమె చెప్తుంది. ఆయన నుండి ఏమో ఆ సమయం వస్తే బాబా అనుగ్రహిస్తే అట్లాగే పంపిస్తారేమో, మనకేం తెలుసు అని చెప్పని ఆయన చెప్పాడు. నిజానికి మరుసటి రోజు మార్నింగ్ ఒక లారీ వచ్చి వాళ్ళ ఇంటి ముందు ఆగింది. ఏమండి ఇక్కడ సత్యం గారంటే ఎవరు? నేనేనయ్యా, అర్జెంటుగా ఆ ఫ్లోరు ఇక్కడ పాలరాళ్ళు ఉన్నాయి, మకరానా నుంచి వచ్చినటువంటి మార్బులు, మీరు అర్జెంటుగా 2 గంటల్లో మీరు అన్లోడ్ చేసుకుంటే నేను లారీని తీసుకుని వెళ్ళిపోవాలి. ఇది ఎక్కడికి పోదా, నేను ఎక్కడికి ఆర్డర్ ఇవ్వలేదు అంటే, సరే అవన్నీ ఇప్పుడు మాట్లాడుకునేటువంటి టైం లేదు, మరి డబ్బులు నా దగ్గర లేవయ్యా, డబ్బులు కూడా మీరు ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదు, తర్వాత ఇప్పుడు మీకు ఇవ్వండి, ముందైతే మీరు మార్బుల్ 2 గంటల్లో మీరు ముందు అన్లోడ్ చేసుకోండి అని చెప్పన్నాడు. తర్వాత జరిగిన విషయం ఏంటంటే, ఎవరో ఒక డ్రైవరు మకరానా నుంచి వస్తా వాళ్ళ ఓనర్కి తెలియకుండా వేరే వాళ్ళకి అమ్ముదామని ఒక లారీ మార్బుల్ లోడ్ వేసుకొని వచ్చాడు. ఎవరైతే తెప్పించుకున్నారో వాళ్ళు వద్దని చెప్పేశారు. అది ఓనర్కి తెలిస్తే చాలా ప్రమాదం అని 2 గంటల్లో అది అన్లోడ్ చేసుకోవాలి. అక్కడ ఆయన విచారిస్తే ఇక్కడ ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్నారా, ఇల్లు కట్టుకునే పని అయితే వాళ్ళు ఫ్లోరింగ్ తీసుకుంటారనే ఉద్దేశంతో అడిగితే, పలానా సత్యం గారు ఇల్లు కట్టుకుంటున్నారు, ఆయన దగ్గరికి తీసుకెళ్ళు, ఆయన ఏమైనా కొంటారేమో అంటే ఆయన లారీ తీసుకుని వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఈ లీలకు కూడా నేను ప్రత్యక్ష సాక్షిని. తర్వాత ఆయన అందరికి అదే చెప్పాడు, నాదేమీ లేదండి, ఈ ఇల్లంతా బాబానే కట్టించారు, నేను చేసింది ఏమీ లేదు, ఇది బాబా ప్రసాదం, అనుగ్రహ ప్రసాదం. ఇది యాక్చువల్గా అదే నేను చెప్పింది, బాబా ఏదైనా ఒక కోరికను నెరవేరిస్తే, ఏదైనా ఒక సద్గురువు తన భక్తుడి యొక్క కోరిక నెరవేరిస్తే ఆ సద్గురు యొక్క స్టాంపు ఆ లీలలో మనకు కనపడుతుంది. బయట వాళ్ళకి కనపడకపోవచ్చు కాక, ఏ భక్తునికైతే అనుభవం వస్తుందో ఆ భక్తునికి మాత్రం అది స్పష్టంగా కనపడుతుంది. తర్వాత ఆ వ్యక్తి యొక్క మానసిక పరిణితి బాబా పాదాలకు శరణు చెందడం అనేటువంటి ప్రక్రియలో ఆయన ఒక అడుగు ముందేయటంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు. ఇలాగే జరుగుతుంది. ప్రతి లీలలో ఒక అద్భుతమైనటువంటి, ఒక పారమార్థికమైనటువంటి మాధుర్యం ఉంటుంది. నిజానికి ఈ భగవంతుని దర్శించడానికి నడిచేటువంటి మార్గం ఏదైతే ఉందో, ఆ హృదయ లోతుల్లోకి జరిగేటువంటి మార్గం ఉందో, ఆ మార్గంలోకి ఎంటర్ కావాలి అంటే నేను అనేవాడిని లేను, ఏదైతే ఉందో అదంతా సద్గురు ఉపస్థితి అనేటువంటి భావం మనసులో స్ట్రాంగ్ కావాలి. దాన్ని ఒంటరిగా నడవటం అంటారు మహాత్ములు తమ పరిభాషలో. ఒంటరిగా అంటే అక్కడ ఇద్దరు పట్టరు, కేవలం భగవంతుడి సద్గురు యొక్క ఉపస్థితి మాత్రమే. నేను అనేవాడిని లేను, ఆ కేవలం ఆ సద్గురువు మాత్రమే నన్ను నా యొక్క ఉపస్థితి లేదు, జరిగేదంతా ఏదైతే ఉందో ఆ సద్గురు దైవంలో జరుగుతుందనేటువంటి భావం ఉన్నప్పుడే ఆ దారిలోకి ఎంట్రన్స్ ఉంటుంది. బాబా చేర్చేటువంటి, బాబా ఇచ్చేటువంటి ప్రతి ప్రాపంచిక కోరికలు, యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఏ సద్గురు అయినా ఇచ్చేటువంటి ప్రతి ప్రాపంచిక కోరికలు ఈ యొక్క సత్యమే మనకు అనుభవం అవుతుంది.
మనకు తెలియకుండానే బాబా పాదాలకి మనం శరణు చెందడం అనేది జరుగుతుంది. బాబాకు దగ్గర అవుతాం, ఆయన మార్గానికి దగ్గర అవుతాం. అది కొంతమంది విషయంలో చాలా కొద్ది రోజుల్లో జరగచ్చు, కొంతమంది విషయంలో కొన్ని జన్మలు పట్టవచ్చు. కానీ ఆయన చరణాలకు దగ్గర అవ్వడం అనేది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. బాపు సాహెబ్ జోగ్ అనేటువంటి ఒక భక్తుడు ఉంటాడు. ఈ బాపు సాహెబ్ జోగ్ అనేటువంటి బాబా దగ్గరే ఉండి సేవ చేసుకుంటూ ఉంటాడు. ఆయనకి నిత్యంగా ఆర్తలు ఇవ్వడం, ఈ కార్యక్రమం అంతా బాపు సాహెబ్ జోగ్ చేతుల మీదనే జరిగేది. ఒకసారి కొన్ని విశిష్టమైనటువంటి గడియలలో ఆయనకి దగ్గరలో ఉన్నటువంటి పుంతాంబాకి వెళ్లి గోదావరిలో స్నానం చేయాలనేటువంటి కోరిక కలిగింది ఆయనకి, సతీ సమేతంగా వెళ్లి. ఆయన మధ్యాహ్నం ఆరతికి వచ్చినప్పుడు, రేపు ఉదయం వెళ్ళాలి అనగా మధ్యాహ్నం ఆరతికి వచ్చినప్పుడు బాబాకు చెప్తారు, బాబా రేపు నేను వెళ్ళి గోదావరి స్నానం చేయాలి అని చెప్పని ఆయన చెప్పినప్పుడు బాబా చెప్తారు, బాపు సాబ్ ఆ సంగతి తర్వాత చూద్దాం అంటారు. సరే, మళ్ళా తర్వాత సాయంత్రం పూట వచ్చి, ఈవినింగ్ టైం వచ్చి, బాబా రేపు ఉదయం అక్కడికి వెళ్ళాలి నేను అంటే, తర్వాత చూద్దాం అంటాడు బాబు సాహెబ్, మళ్ళా మనం తర్వాత చూద్దాం అని చెప్పని అంటారు. అప్పుడు ఆయన కొంచెం అసహనంతో, బాబా అక్కడికి 6 నుంచి 7 గంటల మధ్య అక్కడ స్నానం చేయాలి, 6 నుంచి 7 గంటల మధ్య అక్కడ స్నానం చేయాలంటే నేను ఇక్కడ తెల్లవారుజామున 2ంటికే మేము బయలుదేరాలి, మరి నువ్వు పర్మిషన్ ఇస్తే ఇప్పుడే మేము బయలుదేరాలి అంటే, తర్వాత చూద్దాం, రేపు ఉదయం చూద్దాం అంటాడు. బాబా రేపు ఉదయం చూడడం ఏంటి, అక్కడికి వెళ్ళాలంటే నేను అర్ధరాత్రి బయలుదేరాలి అంటే, బాబు సాబ్ నేను చెప్పాను కదా రేపు ఉదయం చూద్దాం అంటాడు. ఆయన చాలా బాధపడతాడు అనే దానికంటే ఒక విధమైన అసహనానికి లోనవుతాడు. ఏంటినా ఈ ఫకీర్కి ఏం తెలుసు మన సాంప్రదాయంలో ఉన్నటువంటి గొప్పతనం, ఈ క్షణంలో వెళ్ళి ఆ గడియలలో అక్కడ స్నానం చేస్తే మనకు పుణ్యం వస్తుంది, ఆ పుణ్యం రానికుండా నేను అడ్డుకుంటున్నాడేంది అనేటువంటి తీవ్రమైనటువంటి అసహనంతో ఆయన ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళంగానే వాళ్ళ ఆవిడ అడుగుతుంది, ఏంటి బాబా పర్మిషన్ ఇచ్చారా అని. అంటే ఆయన కోపంతో కొంచెం మాట జారుతాడు. ఆయనకేం తెలుసు, ఆ ఫకీర్కి ఏం తెలుసు దాని విలువ, ఆయన ఎందుకు ఇస్తాడు ఇది ఇదని. ఆ కోపంతో ఆయన కొంచెం బాగా కోపిష్టి స్వభావం ఉండేటువంటి వాడు అనమాట, టెంపర్మెంట్ ఎక్కువ ఆయనకి. కొంచెం నోరు జారి ఏదో 2-3 మాటలు బాబాని అనేస్తాడు. అలా అని బాబా మాటను ఖాతరు చేయకుండా షిరిడి వదిలేటువంటి ధైర్యం వాళ్ళకి లేదు. ఎందుకంటే బాబా మాట ఖాతరు చేయకుండా షిరిడి వదిలినైతే ఏం జరుగుతుందనేటువంటి విషయం వాళ్ళకి అనుభవపూర్వకంగా తెలుసు. మరుసటి రోజు ఉదయాన్నే 6ంటికి బాబాకు కాకడ హారతి తీయడానికి వెళ్తాడు ఆయన బాపు సాహెబ్ జోగ్. మనసులో ఆ బాధ కొట్టొచ్చినట్టు కనపడుతుంది, నువ్వు మమ్మల్ని అక్కడికి పంపివ్వలేదు అనేటువంటి చాలా కోపంగా జేవురించినటువంటి ముఖం పెట్టుకొని బాబాకు ఆరతిచ్చి, ఏదో మొక్కుబడిగా ఆరతిచ్చి అయిపోయిందనిపిస్తాడనమాట. ఇంకా బాబా తట్టు కూడా చూడకుండా సీరియస్గా ఆయన దిగిపోతూ వచ్చేటప్పుడు బాబా అంటారు, బాపు సాబ్ రాత్రంతా నువ్వు నన్ను తిట్టకుండా తిట్టావు, ఇగో వెళ్ళి గోదావరిలో స్నానం చేయపో అంటాడు అనమాట ఆయన. ఆయనకు అర్థం కాదు, ఏంటి ఇప్పుడు వెళ్ళి నన్ను గోదావరిలో స్నానం చేయమంటాడు అని ఆయన ఆలోచిస్తున్న క్షణంలోనే ఎవరో గ్రామంలో గట్టిగా అరుస్తుంటారు, నీళ్ళొచ్చాయి కాలువకు నీళ్ళొచ్చాయి అని చెప్పని. ఆ రోజుల్లో కోపర్గా నుంచి షిరిడికి ఒక కాలువ ఉండేది, ఒక కెనాల్ ఉండేది. ఈ గోదావరి రిజర్వాయర్ అయితే ఎక్కడైతే ఉంటుందో అనుకోకుండా ఆ ఆనకట్ట తెగిపోయి ఆ నీళ్లన్నీ కూడా కాలువ ద్వారా షిరిడికి వచ్చేస్తాయి. అప్పుడు వెళ్ళి ఈయనే కాదు మొత్తం షిరిడిలోని ఆబాల గోపాలం వెళ్ళి అక్కడ స్నానం చేస్తారు. తర్వాత ఆ లీల గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ విపరీతంగా ఆయన ఎంతో ఉద్వేగానికి లోనే ఏడుస్తాడు. చీకట్లో అంత దూరం మా వృద్ధ దంపతులకు నడిచి వెళ్లే కష్టం కలగకుండా ఆ గోదావరినే బాబా ఇక్కడికి తీసుకొచ్చాడు. ఆయన చరణాలపై నేను శ్రద్ధ పెట్టకుండా ఆయన అనరాని మాటలు అన్నాను అని ఆయన తీవ్రంగా ఏడుస్తాడనమాట. ఈ లీల ద్వారా కూడా మనకు అందువచ్చేటువంటి సత్యం ఏంటి, బాబా చరణాలపై సద్గురు చరణాలపై శ్రద్ధ ఉంటే చాలు, కాగల కార్యం ఆయన నెరవేరుస్తాడు. అవసరమైతే ఆ తీర్థంలో మునగాల్సినటువంటి అవసరం ఉంటే ఆయన ముంచుతాడు, అవసరం లేకపోతే ముంచడు. కానీ బాబా యొక్క వాత్సల్యం ఎటువంటిదంటే, భక్త వాత్సల్యం ఎటువంటిదంటే,
దాంట్లో ఫలితం ఉందో లేదో అనేటువంటి విషయం పక్కన పెట్టినట్లయితే, భక్తుడు అడిగాడు కాబట్టి ఆ కోరికని ఆయన తీర్చే విధానం ఏదైతే ఉందో అది చాలా అద్భుతం. ఆయన నిరాశపరచలేదు, బాబుసాహెబ్ జోగ్ని నిరాశపరచలేదు. ఆయన కోసం గోదావరినే తెప్పించాడు. ఈ లీల ఎప్పుడైతే ఆయన జరిగిందో బాపుసాహెబ్కి బాబా చరణాల పట్ల అద్భుతమైనటువంటి దృఢమైనటువంటి శ్రద్ధాభక్తులు ఏర్పడటం మొదలుపెట్టారు. ఆ ప్రాపంచిక లీలలో దాగున్నటువంటి పారమార్థికమైనటువంటి మాధుర్యం అది, ఆయన తత్వం అది. అలాగే మీరు దాసగణుకు కూడా చూడండి, సచ్చరిత్ర చదివినట్లయితే దాసగణు కూడా బాబా పాదాల నుంచి గోదావరికి వెళ్ళి స్నానం చేయలేనని ఆయన బాధపడుతుంటే బాబా పాదాల నుంచి నీళ్ళు వచ్చి ఆయన ఆ నీళ్ళని తల మీద చల్లుకొని స్నానం పూర్తి చేస్తాడు. మహాత్ములు ఒక విషయం చెప్తారండి. మహాత్ములు సత్యదృష్టిలైన భగవాన్ రమణ మహర్షి కూడా ఒక విషయాన్ని చెప్తాడు. మనిషికి 3 దేహాలు ఉంటాయని చెప్తారు. స్థూల శరీరం, భౌతిక శరీరం ఒకటైతే కంటికి కనపడకుండా 2 శరీరాలు ఉంటాయంట ప్రతి మనిషిలో. వాటినే సూక్ష్మ కారణ శరీరాలు అంటారని చెప్పని అంటారు. మనిషి చేసేటువంటి, ఇక్కడ కొంచెం వేదాంతం మాట్లాడుకోవాలి తప్పదు, మనిషి చేసే కర్మల తాలూకు ఫలితాలంతా కర్మ సంచితం ఏదైతే ఉంటుందో, ఈ కర్మ సంచితం అంట ఈ సూక్ష్మ కారణ దేహాల్లో నిల్వ ఉంటుందంట. ఇది భగవాన్ రమణ మహర్షి చెప్పినటువంటి మాట. చాలా మంది మహాత్ములు ఈ విషయాన్ని చెప్పారు. కానీ భగవంతుని దర్శనం ఎప్పుడైతే జరగాలో, భగవంతుడి దర్శనం జరగాలంటే ఈ కర్మంతా నశించాలట. అందుకనే బాబా మసీదు మెట్లెక్కిన వారి కర్మ నశిస్తుందని చెప్పడంలో ఉన్న అంతరార్థం అదే. ఏ కర్మ నశిస్తుంది? యాక్చువల్గా ఆయన చెప్పిన మాటల్లోని అంతరార్థం ఏంటంటే, సూక్ష్మ కారణ దేహాల్లో ఏ కర్మ సంచితం అయితే నిల్వ ఉంటుందో ఆ కర్మ సంచితం కూడా ప్రక్షాళన అయితే గాని ఆ దారిలోకి ప్రవేశం ఉండదు. ఆ దారిలోకి సద్గురు పట్ల నేను అనేటువంటి అహం విస్మరణలో పడి సద్గురు స్మరణ మాత్రమే మనసులో ఉన్నప్పుడు ఆ దారిలోకి ప్రవేశం ఉంటుంది. అక్కడికి ఇంకేది రాలేదు, ఆ దారిలో ఇంకేది పట్టదు. అది చాలా ఇరుకైన దారి అంటారు. ఆ దారిని మహాత్ములు చాలా ఇరుకైన దారి అంటారు. నారో ఈజ్ ద వే దట్ లీడ్స్ టు ది ఎటర్నల్ లైఫ్, నారో ఈజ్ ద వే, స్మాల్ ఈజ్ ద గేట్ దట్ లీడ్స్ టు ది ఎటర్నల్ లైఫ్ అని జీసస్ క్రైస్ట్ కూడా చెప్తారు. అమృత జీవనానికి వెళ్ళేటువంటి మార్గం చాలా ఇరుకైనది. నిజానికి ప్రతి మహాత్ముడు, ప్రతి సద్గురువు కూడా ఆ సత్యాన్నే చెప్తారు. ఆ భగవంతుడి దర్శనానికి వెళ్ళేటువంటి మార్గంలో ఏ జాతి, ఏ ధర్మం, ఏ అనుభవం కూడా తోడురాదు. హాజీ సిద్దిక్ ఫాల్కే అనేటువంటి ఒక భక్తుడిని సచ్చరిత్రలో ఇందాక బాలాగారు చెప్పారు, నేను బిట్వీన్ ది లైన్స్ పదాన్ని ఎక్కువ వాడతానని. నిజానికి అలాంగ్ ది లైన్స్ కానీ చదువుకుంటే ఏ లీల మనకు అంతుపట్టదు. బిట్వీన్ ది లైన్స్ చదువుకున్నప్పుడే దాంట్లో ఉన్నటువంటి మాధుర్యం మనకు అవగతం అవుతుంది. హాజీ సిద్దిక్ ఫాల్కే అనేటువంటి భక్తుడు షిరిడీకి వచ్చి మక్కా మదీనా యాత్రలన్నీ పూర్తి చేసుకొని షిరిడీకి వచ్చి ఉంటాడు. షిరిడీకి వచ్చినప్పుడు బాబా కొన్ని నెలలు, దాదాపు 9 నెలల పాటు ఆయన్ని మసీదులోకి రానివ్వరు. ఈయన చాలా బాధపడుతుంటాడు. నేను ఒక నికార్సైనటువంటి మహమ్మదీయుడినని, నేను నా ధర్మం ప్రకారం చేయవలసినటువంటి మక్కా మదీనా యాత్రలన్నీ చేశానని, అవన్నీ నేను పూర్తి చేశాను. అయినా సరే బాబా, నేను ఇంత గొప్ప భక్తుడిని, నేను అన్ని తీర్థయాత్రలు చేశాను, ఎన్నో చోట్లకు వెళ్ళొచ్చాను, కానీ బాబా నన్ను ఎందుకు రానివ్వట్లేదని చెప్పని బాబా చాలా బాధపడతాడు. అప్పుడు కొంతమంది భక్తులు ఆయనకి సజెస్ట్ చేస్తారు, నీకు బాబా దర్శనం కావాలంటే మాధవరావు దేశపాండే దగ్గరికి వెళ్ళి అడుగు, ఆయన రికమెండ్ చేస్తే నీకు ఫలితం ఉండవచ్చు అని చెప్పని. అప్పుడు వెళ్ళి ఆ హాజీ సిద్దిక్ ఫాల్కే వెళ్ళి మాధవరావుకి తన గోడు వెళ్ళబోసుకుంటాడు. నేనేమి చెడ్డవాణ్ణి కాదు, నేనెంతో గొప్ప సాధన చేసుకున్నాను, మక్కా మదీనా యాత్రలు చేసుకున్నాను, చాలా నికార్సైనటువంటి, ఎందుకో ఇంత గొప్పతనం నాలో ఉన్నా సరే బాబా నన్ను ఆయన దగ్గరికి రానివ్వటం లేదు, దయచేసి మీరు ఆయనకి చెప్పండి అని చెప్పని చెప్తారు. మాధవరావు వెళ్ళి బాబాకు చెప్తారు, ఏంటి బాబా నువ్వు అందరిని అనుగ్రహిస్తున్నావు,
పాప ఆ వృద్ధ ఫకీరు ఎన్నో రోజుల నుంచి ఉన్నాడు, ఆయన ఎందుకు రానివ్వు అంటే అప్పుడు బాబా చెప్తాడు, నువ్వు ఇంకా పిల్లవాడివిరా, నీకు బొడ్డు కూడా ఊడలేదు. ఎవరైతే వాళ్ళ గురించి గొప్పగా ఊహించుకుంటారో వాళ్ళకి భగవంతుడి అనుగ్రహం ఉండదు, అది మన చేతుల్లో ఉండదని చెప్పని బాబా చెప్తారు. సరే నువ్వు ఒక పని చేయి, బావి దగ్గర ఉన్నటువంటి మార్గానికి ఇరుకైన మార్గంలోకి ఒంటరిగా రాగలడవా అని అడిగిరాపో అని చెప్పని అంటారు. బాబా అడిగినటువంటి ఒంటరిగా అనేటువంటి మార్గంలో ఉన్నటువంటి అంతరార్థం ఇదే. నారో ఈజ్ ద గేట్ అని జీసస్ క్రైస్ట్ ఏ దారి గురించి అయితే అన్నాడో అదే దారి గురించి బాబా ఒంటరిగా ఇరుకైన దారి అని చెప్పన్నారు. ప్రతి మహాత్ముడు, కబీర్ కూడా అదే చెప్తాడు, జబ్ మై థా తబ్ గురు నహి, అబ్ గురు హై తమ్ హమ్ నహి. నేను ఎప్పుడైతే ఉన్నానో అప్పుడు గురువు లేడు, ఎప్పుడైతే గురువు ఉన్నాడో ఇప్పుడు నేను లేను. ఆ దారిలో ఇద్దరం పట్టం, ఆ ప్రేమ మార్గంలో ఇద్దరం పట్టం, ఎవరో ఒక్కరే ఉంటాం. అంటే నేను అనేటువంటి స్మరణ ఎప్పుడైతే విస్మరణలో పడిపోతుందో, నేను అనేటువంటి అహంకారం ఎప్పుడైతే పూర్తిగా అంతరించిపోతుందో, విస్మరణలో పడుతుందో, అప్పుడే ఆ మార్గంలోకి ఎంట్రన్స్ ఉంటుంది. దాన్నే ఒంటరిగా నడవటం అని బాబా అన్నారు. ఈయనేమంటున్నాడు, నేను ఎన్నో యాత్రలు చేసి వచ్చాను, నేను ఇంత సాధన చేశాను, అంత సాధన చేశాను, ఇవన్నీ నా తోడు ఉన్నాయి, కానీ నన్ను ఎందుకు అలౌ చేయట్లేదు అన్నాడు. కానీ ఆ దారిలోకి వెళ్ళాలంటే వీటన్నిటిని బయట వదిలేయాలి. భగవంతుడు ఒక్కడే అని అందరూ చెప్తారు, అందరూ మహాత్ములు చెప్తారు. శుద్ధ భగవతత్వం ఒక్కటే అని అందరూ మహాత్ములు చెప్తారు. ఈ మతాలు, ధర్మాలు, జాతులు మనం ఏర్పరచుకున్నవి. ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళి నేను పలాని మతం నుంచి వచ్చాను, పలాని ధర్మం నుంచి వచ్చాను, పలాని జాతి నుంచి వచ్చానంటే ఆ భగవంతుడికి ఏం తెలియదు ఇవన్నీ. ఆ భగవంతుడికి తెలిసింది ఒకే ఒక్కటి, తన నుంచి ఎవరు వేరు కాదు అని. అందుకే ఆయన కృప అందరి మీద సమంగా ఉంటుంది. ఆయన దృష్టిలో ఎవరు హిందూ, ఎవరు ముస్లిం, ఆయనకు అందరూ సమానమే. ఆయన నుంచి ఎవరు అభిన్నం కారు. ఈ భావాలన్నీ బయట పడేసి ఆ మార్గంలోకి వెళ్ళగలగాలి. దాన్నే ఒంటరిగా నడవటం అని చెప్పని అంటారు. బాబా ఆయన్ని అడగటంలో అంతరార్థం ఏంటంటే, నువ్వు ఆ భావాలన్నీ వదిలేసుకొని రాగలవా అని. 4 లక్షలు 4 వాయిదాలు ఇవ్వగలిగంటే, 4,000 నువ్వు 4 వాయిదాలు ఇవ్వగలంటే 4 లక్షలైనా ఇస్తానంటాడు. నీకు ఈరోజు మసీదులో ఇది పొట్టేళ్ళకి వస్తున్నావు, నీకేం కావాలంటే నాకు ఏది ఇచ్చినా సంతోషం అంటాడు. అడుగడుగునా నేను 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 అనేటువంటి భావం. కానీ ఆ మార్గంలోకి ఎంటరాలంటే అంతరించాల్సిందే అది. నేను అనేటువంటి భావం మాత్రమే అంతరించాలి. ఆ అహం అంతరించినప్పుడే మానవ కుమారుడు దైవ కుమారుడు అవుతాడు. బాబా చెప్పింది అదే, ఆ అహాన్ని నువ్వు వదులుకొని రమ్మని చెప్పని. ఆ మర్మం ఎప్పుడైతే ఆయన పట్టుకోలేకపోయాడో బాబా వచ్చి అరిచి, నువ్వు గొప్పవాడు అనుకుంటున్నావా, ఏమనుకుంటున్నావు నీ గురించి అని చెప్పని అరిచి, ఆయన కోపంతో, ఆయన ఆగ్రహంతో ఆయన అనుగ్రహించి ఆ భావాల్ని దూరం చేసి మళ్ళా ఆయన సన్నిధికి ఆయన్ని చేర్చుకుంటాడు. బాబా మాట్లాడే ప్రతి మాటలో, ప్రతి చర్యలో, తీర్చేటువంటి ప్రతి ప్రాపంచికమైనటువంటి కోరికలో భక్తుని యొక్క పారమార్థిక ఉన్నతి అనేటువంటి అంతరార్థమే దాగి ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టు సూక్ష్మ కారణ దేహాల్లో ఏదైతే కర్మ సంచితం ఉంటుందో ఆ కర్మ సంచితాన్ని తొలగించే ప్రక్రియ అనే చేస్తాడు. కొన్ని వాసనలు అనుభవిస్తే గానీ పోవు. ఆ వాసనలు అనుభవించేటువంటి క్రమంలో కొంతమంది దారి తప్పినట్టు కనపడతారు. గొప్ప గొప్ప సాధకులు కూడా దారి తప్పినట్టు కనపడతారు. కానీ వాళ్ళు దారి తప్పారని మనం అనటానికి లేదు. ఉదాహరణకి ఒకసారి ఆయన ఏం చేస్తారంటే, బాపు సాహెబ్ జోగ్ భార్యకి ఒకరోజు ఒక ఆజ్ఞ ఇస్తారు, ఆదేశం ఇస్తారు. అమ్మా, ఈరోజు పుష్కలంగా పూరన్ పోళీలు చేయి. మన ఏరియాలో పూరన్ పోళీ అంటే భక్ష్యాలు అంటారు. పూరన్ పోళీలు చేయి, పుష్కలంగా పూరన్ పోళీలు చేసి దాంట్లో ధారాళంగా నెయ్యి వెయ్యి అంటారు. అట్లాగే బాబా ఆజ్ఞ ప్రకారం చాలా పూరన్ పోళీలు తయారు చేసి వాటిలో విపరీతంగా నెయ్యి వేసి సిద్ధం చేస్తుంది. వెళ్ళి బాబాకు చెప్తుంది, బాబా మీరు అడిగినట్టే నేను ఆ పూరన్ పోళీలు అన్నీ సిద్ధం చేశాను, ఇప్పుడు వాటిని ఏం చేయమంటారు అని చెప్పని అడుగుతుంది. అప్పుడు బాబా చెప్తారు, మీ యొక్క ఆయన సాటేవాడలో ఉండేవాడు, నువ్వు ఈ సాటేవాడ యొక్క వెనక గేటు కానీ నువ్వు ఓపెన్ చేసినట్లయితే, తలుపు కానీ ఓపెన్ చేసినట్లయితే
ఒక బర్రె నిలబడి ఉంటుంది అక్కడ. ఆ బర్రెకి పురన్ పోళీలన్నీ తినిపించు అంటాడు. ఆమెకు అర్థం కాదు. అదేంటి బాబా, నేను పురన్ పోలీలు చేయమంటే మీకోసం చేయమన్నారు అనుకున్నాను, మీరేంటి ఇవన్నీ ఇంత కష్టపడి చేస్తే మీరు ఆ బర్రెకి పెట్టమంటున్నారంటే, లేదమ్మా నేను చెప్పినట్టు చేయి అంటాడు. సరే, ఆమె ఆ ప్రకారమే ఆ పురన్ పోళీలన్నింటినీ బాగా ధారాళంగా నెయ్యి వేసి వెనక ఆమె ఉండేటువంటి వాడ యొక్క వెనక తలుపు తీస్తే అక్కడ ఒక బర్రె నిలబడి ఉంటుంది. ఆ బర్రెకి పురన్ పోళీలన్నీ పెట్టగానే ఆ బర్రె చాలా ఆత్రంగా తినేస్తుంది. ఆ పూరన్ పోళీలు తిన్న కొద్ది క్షణాలకే ఆ బర్రె నేల మీద పడి గిలగిలా కొట్టుకొని చనిపోతుంది. ఆమె ఒక్కసారిగా భయపడిపోతుంది. ఎందుకంటే ఆమె బ్రాహ్మణ వంశం. అయ్యో, నా వల్ల ఈ హత్య జరిగిందా, ఒక జీవి హత్య జరిగిందని ఆమె చాలా భయపడిపోతుంది. అప్పుడు ఆమె భయపడుతూ బాబా దగ్గరికి వెళ్తుంది. బాబా, మీరు చెప్పినట్టే చేశాను, ఒకటే ఏడుస్తూ ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ, కానీ అక్కడ ఆ బర్రె అవి తినంగానే చనిపోయింది. ఇది నాకు హత్య చేసినటువంటి పాతకం నా తలకు చుట్టుకుంటుందేమో, నాకు చాలా బాధగా ఉంది, భయంగా ఉందని చెప్పని బాబా పాదాల మీద పడి ఆమె విపరీతంగా ఆక్రోశిస్తుంది. అప్పుడు బాబా చెప్తారు, లేదమ్మా నువ్వేమీ ఆందోళన చెందవద్దు. ఆ దేహంలో ఆ జీవికి ఆ ఒక్క కోరిక మాత్రమే మిగిలింది. ఇప్పుడు అది ఇంకో కొత్త దేహం తీసుకొని ఇంకొన్ని మంచి పనులు చేయబోతుంది. కాబట్టి ఏదైతే జరిగిందో అది మంచే జరిగింది, ఏదైతే జరిగిందో అది ఆ అల్లా సంకల్పానుసారం జరిగింది, ఇందులో నీవేమీ లేదు, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పని చెప్తారు. ఈ లీలను ఒక్కసారి మీరు ఆలోచించండి. బాబా పురన్ పోళీలు చేయమనటం, పురన్ పోళీలు చేయగానే అందులో నెయ్యి పోయమనటం, మీ ఇంటి వెనక తలుపు తీస్తే ఒక బర్రె అక్కడ నిలబడి ఉంటుంది. ఆయనేం తోలుకొని రాలేదు అక్కడికి బర్రెని. బాబా ఎప్పుడైతే బాబా లాంటి మహాత్ముల నోట్లో నుంచి ఏదైనా ఒక మాట గాని వచ్చిందంటే ప్రకృతి అంతా ఆ ఆజ్ఞానుసారం జరుగుతుందన్నమాట. అలాగే ఆ తలుపులు దిగానే అక్కడ ఆ బర్రె నిలబడి ఉండటం, ఆ బర్రెకి ఆమె ఈ పురన్ పోళీలు తినిపించడం, కొన్ని క్షణాల్లోనే ఆ బర్రె తన దేహాన్ని విడిదేయటం కానీ చూసినట్లయితే మళ్ళా బాబా దగ్గర రాగానే బాబా చెప్తారు, అది ఇంకో కొత్త దేహంలోకి ప్రవేశించింది, ఆ జీవి కొత్త దేహంలోకి ప్రవేశించింది, కొన్ని మంచి పనులు చేయబోతుంది. మంచి పనులు చేయబోతుందంటే ఆయన ఉద్దేశం పారమార్థికంగా పురోగమిస్తుంది అని చెప్పని అనమాట. అలా ఒక్కొక్క వాసనను సూక్ష్మ కారణ దేహాల్లో నిల్వ ఉండబడినటువంటి ఒక్కొక్క వాసనను తమదైన రీతిలో బాబా ఎప్పుడు తొలగిస్తూనే ఉండి ఆ కర్మను నాశనం చేసి ఆ మార్గంలో తీసుకెళ్లడానికి ఆయన ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది నాకు అనుభవపూర్వకంగా అవగాహనకు వచ్చినటువంటి విషయం. సమయం మించిపోతుంది కాబట్టి చివరిగా ఒక్క లీల చెప్పి ఈ ప్రక్రియను మనం ముగించుతాం. ఒకసారి సద్గురు తన యొక్క శిష్యుడి యొక్క పారమార్థిక ప్రగతిని ఏ విధంగా పర్యవేక్షిస్తుంటారో అనే దానికి ఉదాహరణ సచ్చరిత్రలో రాధాబాయి దేశ్ముఖ్ నాకు మంత్రోపదేశం చేయాలి అని చెప్పినప్పుడు బాబా ఒక మాట అంటారు, తల్లి తాబేలు పిల్ల తాబేలు, తల్లి తాబేలు ఒక ఒడ్డులో ఒక తీరంలో ఉంటుంది, పిల్ల తాబేళ్లు ఇంకొక తీరంలో ఉంటాయి, కానీ తల్లి తాబేలు తన చూపు ద్వారానే ఆ పిల్ల తాబేళ్ల యొక్క ఎదుగుదలను పర్యవేక్షిస్తుంటుంది అని. దానికి అద్భుతమైనటువంటి ఒక ఉదాహరణ చెప్తాను. ఇది పర్సనల్ గా నాకు బాగా నచ్చేటువంటి లీల. ఇది పర్సనల్ గా నాకు అనుభవమైనటువంటి కూడా లీల. ఒకసారి కాకాసాహెబ్ దీక్షిత్, బాలాసాహెబ్ బాటే దీక్షిత్ వాడలో కూర్చొని ఏకనాథ భాగవతాన్ని పారాయణ చేస్తూ ఉంటారు, 2వ అధ్యాయాన్ని. సరిగ్గా వాళ్ళు ఆ పారాయణం మొదలు పెడతారు అనంగా బాపుసాహెబ్ బూటి అక్కడికి వస్తాడు. బాపుసాహెబ్ బూటి అక్కడికి వచ్చి కాకాసాహెబ్ దీక్షిత్ చెప్తాడు, బాబా నన్ను మీ దగ్గర నుంచి 16.5 రూపాయల దక్షిణ తీసుకొని రమ్మన్నారు. బాబా నాకు నొక్కి వక్కాణించారు, 16 రూపాయలు కాదు 16.5 రూపాయి, అది తీసుకొని రమ్మని నొక్కి వక్కాణించారు. అంతేకాదు మీ దగ్గర కాసేపు కూర్చొని మీతో మాట్లాడి రమ్మన్నారు అని చెప్పని చెప్తారు. బాబా ఎవరినైనా ఏదైనా పారాయణాన్ని వినటానికి పంపించేటప్పుడు ఆయన నర్మగర్భంగా అక్కడికి వెళ్ళి దక్షిణ తీసుకొని రాపో అని చెప్తారు. అంటే బాపు సాహెబ్ జోగు ప్రతిరోజు పారాయణ చేసేవాడు. ఆ పారాయణ దగ్గరికి ఎవరైనా పంపించేటప్పుడు బాపు సాహెబ్ దగ్గరికి వెళ్ళి నాకు ఒక 4 రూపాయలు దక్షిణ తీసుకొని రా అంటాడు అనమాట. అది ఆయన
తనకు మిస్టిక్ ఆర్డర్, ఒక తమదైన పరిభాషలో ఇచ్చేటువంటి ఆదేశం. అది భక్తులందరికీ తెలుసు. బాబా చెప్తున్న దాంట్లో ఉద్దేశం అక్కడికి వెళ్ళి ఆ పారాయణ వినమని చెప్తున్నారు అని. సరిగ్గా బాపు సాహెబ్ బూటీ వచ్చాక తన నిత్య పారాయణ విధిలో భాగంగా ఆ రోజు పారాయణ చేయాల్సిన అంశంగా కాకాసాహెబ్ దీక్షిత్ ఒక ఏకనాథ భాగవతంలో ఒక శ్లోకాన్ని ఆయన పారాయణ చేస్తుంటాడు. ఏమిటా శ్లోకం అంటే, కాయేన వాచా మనసేంద్రియేర్వా బుద్ధ్యాత్మనావా ప్రకృతి స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణైతి సమర్పయామి అని. దాని అర్థం ఏంటంటే, శరీరంతో, మనసుతో, బుద్ధితో, వచనంతో, అహంకారంతో, ఇంద్రియాలతో నేను చేసేటువంటి కర్మలు ఏదైతే ఉన్నాయో ఆ కర్మలన్నింటినీ అన్నిటికీ పరమైనటువంటి ఆ నారాయణుడికి నేను సమర్పిస్తున్నాను అనేది ఆ శ్లోకంలో ఉన్నటువంటి భావం. సరే, ఆ పద్యం, ఆ శ్లోకం పారాయణ అయిపోగానే ఆ శ్లోకం వినిపించడానికి పంపించారు అన్నట్టు బాపు సాహెబ్ని బూటీని బాబా మళ్ళా వెనక్కి పిలిపిస్తారు. బాబా మళ్ళా ఎవరో ఒక భక్తుడు వచ్చి మిమ్మల్ని బాబా పిలుస్తున్నారంటే ఆయన వెళ్ళిపోతాడు. కాకాసాహెబ్ దీక్షిత్ చాలా సూక్ష్మ బుద్ధిశాలి. ఆయన 16.5 రూపాయలు దక్షిణ అడిగి పంపించారంటే ఆ సమయంలో కాకాసాహెబ్ దీక్షిత్ దగ్గర ఒకే ఒక్క రూపాయి ఉంది. ఆ రూపాయి కూడా బాబా ఇచ్చారు. కాకాసాహెబ్ దీక్షిత్ దగ్గర డబ్బులేం లేవనేటువంటి విషయం బాబాకు తెలుసు. మరి 16.5 రూపాయలు దక్షిణ అడగడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి అంటే దానికి కాకాసాహెబ్ దీక్షిత్కి బోధపడింది. బాబా అడిగింది మామూలు దక్షిణ కాదు, ఏదో ఇందులో ఒక ధార్మికమైనటువంటి అంశం ఉంది అనేటువంటి ఉద్దేశంతో నా నమస్కారాలనే బాబాకు దక్షిణగా సమర్పించండి అని చెప్పని ఆయన ఆ శ్లోకం గురించి ఆలోచిస్తాడు. ఆ శ్లోకం గురించి ఆలోచించినప్పుడు బాబా అడిగిన 16.5 రూపాయలు, ఈ శ్లోకంలోనే బాబా అడిగినటువంటి 16.5 రూపాయల దక్షిణానికి సంబంధించిన భావం ఉందనేటువంటి అవగాహన ఆయన కలుగుతుంది. అప్పుడు ఆయన ఆలోచిస్తే ఆయనకు 17.5 రూపాయల గురించిన ఐడియా ఇమీడియట్ గా వచ్చేస్తుంది. 10 ఇంద్రియాలు, మనసు, బుద్ధి, వచనం, శరీరం, అహంకారం అన్ని ప్రకృతి ఆఫ్ అంటే మొత్తం 17.5 దొరికే. ఇంకొక రూపాయి ఏంటి అని మళ్ళా ఆయన పారాయణ చేస్తే ఆ శ్లోకంలో లేకపోయినప్పటికీ ఏకనాథ్ మహారాజు చిత్తాన్ని కూడా కలిపి వర్ణిస్తారు. ఆ చిత్తాన్ని కూడా కలుపుకుంటే 16.5 రూపాయి. ఈ 16.5 రూపాయని భగవంతుడికి మనం అర్పించాలి, ఆ భగవంతుడికి అర్పించాలనేటువంటి భావాన్ని మనసుకు పట్టించుకోమని బాబా అడగడంలోని అంతరార్థం అని కాకాసాహెబ్ దీక్షిత్కి అర్థమవుతుంది. కర్మలు 2 రకాలు, ఒకటి సహేతుక కర్మలు, ఒకటి నిర్హేతుక కర్మలు. సహేతుక అంటే మన బాహ్యంగా చేసేటువంటి కర్మలు ఏదైతే ఉన్నాయో, అంటే ఒక కారణంతో చేసే కర్మలు ఏదైతే ఉన్నాయో వాటిని సహేతుక కర్మలు అంటారు. ఏ కారణం లేకుండా జరిగేటువంటి కర్మల్ని నిర్హేతుక కర్మలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మన కళ్ళు ఆర్పటం, శ్వాస పీల్చుకోవటం, మన నిచ్చిన దైనందిన కార్యక్రమంలో జరిగేటువంటి కర్మలు ఏదైతే ఉన్నాయో అవన్నీ నిర్హేతుక కర్మలు. ఆ శ్లోకం ఏం చెప్తుందంటే సహేతుక కర్మల్ని కానీ నిర్హేతుక కర్మల్ని కానీ భగవంతుడికి అర్పించాలి అని. అప్పుడు ఇంకో డౌట్ వస్తుంది కాకాసాహెబ్ దీక్షిత్కి. సహేతుక కర్మలు అంటే ఒక కారణంతో చేస్తాం కాబట్టి ఆ కర్మల్ని మనం అర్పించవచ్చు. నిర్హేతుక కర్మలు, కన్ను ఆపటం, ప్రతిసారి రెప్పమూయటం, తెరిచినప్పుడల్లా బాబా ఇది నీకు అర్పితం అని ఎవరు అనుకోలేరు కదా. ప్రకృతి, కానీ ఇది ఎలా సాధ్యం అనేది ఆయనకి డౌట్. కానీ బాబా ప్రకృతికి ఇంపార్టెంట్ ఇచ్చాడు. ఎందుకంటే ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు బాలాసాహెబ్ బూటీ, బాబా తెమ్మంది 16 కాదు 16.5 అని. అంటే ప్రకృతి కూడా హాఫ్ రూపీ ఏదైతే ఉందో అది బాబా చాలా నొక్కి వక్కాణించారు, రీటరేట్ చేశారు. అంటే ప్రకృతి పరంగా జరిగేటువంటి కర్మలను కూడా, నిర్హేతుక కర్మలను కూడా భగవంతుడికి అర్పించడం సాధ్యమే అని బాబా చెప్తున్నారు. ఎలా అంటే దానికి వివరణ అద్భుతమైన రీతిలో ఏకనాథ్ మహారాజ్ ఇస్తారు. నేను అనేవాడిని కర్మలు చేస్తున్నాను అనే దానికి అనుకుంటే నేను అనేవాడిని లేను, ఏదైతే ఉందో అది భగవంతుడే అనుకొని చేసేటువంటి ప్రతి కర్మ సహజంగానే భగవంతుడికి అర్పితమవుతుంది. అంటే మళ్ళా పాయింట్, సేమ్ పాయింట్, అహం అనేది విస్మరణలో పడాలి. ఎందుకంటే ఆ మార్గంలో అహంతో కలిసి వెళ్ళలేము. ఆ మార్గం చాలా ఇరుకైనది. ఆ ఇరుకైనటువంటి మార్గంలో అహం కూడా వెంట తీసుకెళ్లేటువంటి అవకాశం లేదు. అంటే ప్రతి మహాత్ముడు, ప్రతి శాస్త్రము ఇదే ఉద్బోధని, ఇదే సత్యాన్ని ఉద్బోధిస్తాయి. బాబా తత్వం ఏదైతే ఉందో అది చాలా సనాతనమైనది. బాబా తత్వాన్ని ప్రతి మహనీయుడు చెప్పాడు. జీసస్ క్రైస్ట్ అదే చెప్పాడు, కబీర్ అదే చెప్పారు, భగవాన్ అదే చెప్పారు, రామకృష్ణ పరమహంస చెప్పారు. కానీ ఆయన చర్యలు ఏదైతే ఉన్నాయో అవి మాత్రం అత్యంత అగాధాలు. ఆ చర్యల్లో ఉన్నటువంటి అంతరార్థం పరిమితమైనటువంటి మన బుద్ధికి అన్ని వేళలా అవగతం కాదు.
ఓ 2 నిమిషాలు. నేను ఒక చిన్న లీల చెప్పి దీన్ని ముగిస్తాను. అంటే ప్రతి పనిని నేను అనేవాడు లేనని ఎప్పుడైతే అనుకుంటామో, అంతా బాబా ఉపస్థితం అని మనం ఎప్పుడైతే అనుకుంటామో, ఎలా బాబా ఆ జరిపిస్తారనే దానికి కాకసాబ్ దీక్షిత్ విషయంలో లాగా నాకు జరిగిన ఒక చిన్న అనుభవాన్ని మీతో పంచుకుంటాను. శ్యామ పుస్తకం రాసేటప్పుడు శ్యామ గురించి ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. ఎక్కడ ఆయన గురించినటువంటి ఒక వివరణాత్మకమైనటువంటి ఇన్ఫర్మేషన్ సమాచారం నాకు లభించడం లేదు. కానీ ఎందుకో తెలియదు, నా మనసులో ఒక భావం, బీవీదేవ్ ఖచ్చితంగా మాధవరావు దేశపాండే మీద ఒక వివరణాత్మకమైన వ్యాసం రాసుంటారు. ఆ వ్యాసంలో మనకు కావలసిన సమాచారం దొరుకుతుందని ఒక ఇన్స్టిట్యూషనల్, ఒక తెలియనటువంటి భావం నా మనసులో ఒకటే తట్టసాగింది. ఖచ్చితంగా ఆ పుస్తకంలో బీవీదేవ్ ఒక ఆర్టికల్ రాసుంటారు. అది కూడా 1940లో మాధవరావు దేశపాండే చనిపోయారు కాబట్టి ఆ సంవత్సరం ఆయన రాసుంటారని పదే పదే నా మనసుకు అనిపించసాగింది. ఎవరో చెప్తున్నట్టే మనసు తలుపు తట్టి, ఇగో అందులో ఉండుంటుంది, బీవీదేవ్ రాశాడు అని చెప్పని నాకు ఒకటే అనిపించసాగింది. షిరిడీకి వెళ్లి సంస్థాన్ రికార్డ్స్ అన్ని కూడా పరిశీలిస్తే ఆ 1940 పుస్తకం దొరకలేదు, ఎక్కడా లేదు ఆ 1940 పుస్తకం. చాలా నిరాశగా అనిపించింది. అప్పుడు అక్కడ ఉండేటువంటి ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరు, షిరిడీలో నాకు సోదర సమానుడైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అనమాట, గవారే గారని, ఆయన టెలిఫోన్స్ డిపార్ట్మెంట్లో ఈఈ గారు. ఆ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ని అడిగారు, సార్ నాకెందుకో ఖచ్చితంగా ఆ పుస్తకం ఉండుంటుంది, ఆ పుస్తకంలో ఆ ఆర్టికల్ ఉండుంటుందని నాకు అనిపిస్తుంది, మనం ఒక్కసారి బాంబే ఆఫీస్కి వెళ్ళి మనం చూద్దాం అన్నాడు. రికార్డ్స్లోనే లేదయా అంటే నువ్వు మళ్ళీ బాంబే ఆఫీస్కి వెళ్తామంటావు, ఇది అనవసరమైనటువంటి శ్రమ, అది మా దగ్గర చిన్న పేపర్ కూడా రికార్డ్స్లో ఉంటుంది కాబట్టి ఆ పుస్తకం లేదు, నువ్వు చెప్పినట్టు ఆ ఆర్టికల్ ఉండేటువంటి అవకాశం లేదన్నాడు. లేదు సార్, నా మనసుకు చాలా గట్టిగా అనిపిస్తుంది, మీరు దయచేసి ఒక్కసారి మనం బాంబేకి వెళ్ళొద్దామని చెప్పంటే ఆయన ఒక 2 నెలలు సాగదీసి చివరికి నా మీద ఉన్నటువంటి బాబా అనుగ్రహం వలన బాంబేకి రావడానికి ఒప్పుకున్నాడు. సరే, వాళ్ళు షిరిడి నుంచి బాంబేకి వెళ్ళారు, నేను హైదరాబాద్ నుంచి బాంబేకి వెళ్ళాను. సరే, అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఉండి, లేదండి రికార్డ్స్లో లేదు కదా, అయినా అంటే లేదు సార్ నాకు ఎందుకు అనిపిస్తుంది, ఒక్కసారి చూస్తాను అని చెప్పని అనిపిస్తుంది. ఇది నాకు బాబా చెప్తున్నట్టే. సరే, అక్కడ వాళ్ళు రికార్డ్ రూమ్ తీసుకెళ్ళిగో, ఇవే ఇక్కడ మా దగ్గర ఉన్నటువంటి పుస్తకాలు మీరు చూడండి అని చెప్పన్నాడు. తీరా చూస్తే అక్కడ ఆ పుస్తకం దొరకలేదు. ఇక సరే, ఏంటి ఇది నాకు బాబా చెప్తున్నారనేటువంటి బలమైన భావం, ఇది వ్యర్థంగా పోయేటువంటి అవకాశం లేదు, బాబా చెప్తున్నారంటే ఖచ్చితంగా దీంట్లో ఏదో ఒక అంతరార్థం ఉంటుంది, వీళ్ళేమో ఇక్కడ దొరకట్లేదు అని చాలా నిరాశ. ఒక విధంగా చెప్పాలంటే ఆ రికార్డ్ రూమ్లో నేను వెక్కి ఏడ్చా. ఎందుకంటే దానికోసం నేను పడిన ఆ దొరకాలి, ఆ ఇన్ఫర్మేషన్ దొరకాలి, ఆయన గురించి రాయాలి అని చెప్పని. సరే, అది దొరకలేదు. మేము బయలుదేరేటప్పుడు సరే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉన్నాడు కాబట్టి ఆ ఇన్ఛార్జ్ మర్యాదగా, రండి సార్ ఆఫీసులో టీ తాగి వెళ్దురు అని చెప్పని మమ్మల్ని టీ తాగడానికి తీసుకెళ్లారు, మమ్మల్ని కూర్చోబెట్టారు. సరే, టీ వస్తుంది, వాళ్ళు ఏదో సంస్థానపరమైనటువంటి విషయాల్ని చర్చించుకుంటే నేను అటు ఇటు చూస్తున్నప్పుడు నాకు ఒక మూల మీద ఒక 7-8 పుస్తకాలు కనపడ్డా, ఒక కట్ట కనపడింది. నేనుండి, సార్ ఆ పుస్తకాలు ఏంటి సార్ అంటే, మీకు కాళ్ళు ఆనవండి, అవి సాయిలీలు కాదు, సాయిలీలన్నీ రికార్డు రూమ్లో చాలా భద్రంగా ఉంటాయి, ఈ మాత్రం సాయిలీలలు కాదు, అవేవో పుస్తకాలు అన్నారు. సార్ ప్లీజ్ ఒక్కసారి చూద్దామని. ఆయన చాలా విసుగ్గా మొహం పెట్టి ఆ పుస్తకాలను తీసుకొచ్చి నా ముందు పెట్టాడు, చూడండి అని చెప్పాడు. తీరా చూస్తే అవన్నీ సాయిలీల పుస్తకాలే. ఫస్ట్ పుస్తకం తీసి, సార్ ఇది సాయిలీల పుస్తకమే అని చెప్పి. అవునా, ఇది ఎట్లా వచ్చింది, ఏంటో ఇది అని. ఆయన 40 ఉండదు, ఏదేదో మామూలు ఉంటాయన్నాడు. ఆ పుస్తకాన్ని ఒక్కొక్కటి తీస్తే చిట్ట చివరి పుస్తకం 1940 పుస్తకం అయితే దొరికింది. నెంబర్ 2, నాకు బాబా అంటే నాకు మనసులో ఆయన ఇస్తున్నట్టుగా, అంటే ఒక విధమైనటువంటి సంకల్పం ఇస్తున్నట్టుగా ఆ పుస్తకంలో నేను ఎతికేటువంటి ఒక ఆర్టికల్ ఉండాలి. అప్పుడు పేజీ వణికేటువంటి చేతులతో ఆ పేజీ తిప్పడం మొదలుపెట్టాను. చివరికి బాబా ఆ బుద్ధి ప్రసాదించినట్లే నేను ఏ ఆర్టికల్ కోసం అయితే వెతుకుతున్నానో ఆ ఆర్టికల్ని బీవీదేవ్ రాసినటువంటి ఆర్టికల్ ఆ పుస్తకంలోనే ఉంది. అది సంస్థాన రికార్డ్స్లో కూడా లేదు. అప్పుడు ఆయనకి చెప్పాను, సార్
ఇది ఎంతో అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ కోసం సాయి భక్తులు అందరూ తహతలాడిపోతున్నారు. మీరు ఇంత నిర్లక్ష్యంగా ఇక్కడ దీన్ని వదిలేశారు అంటే ఆయన కూడా పాపం చాలా కన్నీళ్ళు పెట్టుకున్నాడు. నా యొక్క ఎమోషన్ చూసి ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నాడు. అప్పుడు ప్రతి పేజీ జెరాక్స్ తీయటానికి కూడా లేదు. జాగ్రత్తగా ప్రతి పేజీని ఫోటో తీసుకొని దాన్ని డెవలప్ చేసి తర్వాత తెలుగులోకి అనువదించి శ్యామ పుస్తకంగా విడుదల చేయడం జరిగింది. దీంట్లో అంతా మాకు కూడా అర్థమైందంటే, నన్ను మీరు అడిగితే నేను చెప్పే సమాధానం అది. నాదంటూ ఏమీ లేదు, అంతా నడిపించేది బాబానే. ఈ రకమైనటువంటి భావన రావటమే పారమార్థిక పురోగతికి నిదర్శనం. కొన్నిసార్లు మనం తెలిసి కానీ తెలియక కానీ మన నోటి నుంచి వచ్చే మాట మన చేతుల్లో ఏమీ లేదు, అంతా బాబానే అని ఎప్పుడైతే మనం అంటామో దాని యొక్క అంతరార్థం ఏంటంటే మనం ఆ మార్గంలో పురోగమిస్తున్నామని, మనకు తెలియకుండానే ఆయన చరణాలకు మనం శరణు చెందుతున్నామని, ఆయన తీర్చే ప్రతి ప్రాపంచిక కోరికలో ఉన్న అంతరార్థం ఇదే అని నా అవగాహనకు అందికొచ్చినటువంటి విషయం. ఆయన తత్వం మాత్రం సరళమైనది, చర్యలు మాత్రం అగాధమైనవి. ఆయన చర్యల గురించి మాట్లాడుకుంటూ పోతే సమయం సరిపోదు.